అపారమైన కృప, ప్రేమ, కనికరం చొప్పున మనలందరినీ నడిపించి సజీవి లెక్కల్లో దాచి మరొకసారి మనందరికీ అవకాశం ఇచ్చినందుకు తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రకటన గ్రంథము 7 సంఘాల గురించి రాయించిన మాటల్లోని కొన్ని సందర్భాలు మనం ఆలోచిస్తున్నాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం ఆలోచిద్దాం. 2:8, 2వ అధ్యాయము 8వ వచనం నుంచి. స్వర్ణలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము. యేసుక్రీస్తు గురించి చెప్తుండు యోహాను గారు, భక్తుడైన యోహాను గారు. అంటే ఆయనకు దర్శనంలో కనిపిస్తూ యేసుక్రీస్తు అతనితో మాట్లాడుతున్నాడు. ఎవరితోని? యోహాన్తో మాట్లాడుతుండు. ఎవరు? యేసుక్రీస్తు. స్వర్ణలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, మొదటివాడను కడపడివాడనై ఉండి మృతుడ అయితిని మరలా బ్రతికున్నవాడును చెప్పు సంగతులు ఏవనగా, చూడండి, నీ శ్రమను నీ దారిద్ర్యతను నేను ఎరుగుదును, ఆయనను నువ్వు ధనవంతుడవే. మీరు గమనించాము ఏమంటుండే ఇక్కడ? నీ శ్రమను నీ దారిద్ర్యతను నేను ఎరుగుదును, అయినా నువ్వు ధనవంతుడు. అంటే ఆయనకి ఏం ధనం ఉంది? మీరు గమనించాలి. ఈ సంఘానికి ఏం ధనం ఉందండి? నీ దారిద్ర్యంగా అంటుండు, ఎరుగుతున్నా అంటుండు, నీ శ్రమ అన్నీ అంటున్నాడు. అని ఏమంటున్నాడు? అయినా నువ్వు ధనవంతుడవే. ఏమిట్లో ధనవంతుడు ఆయన? ఎందుకంటే ఈ సంఘం దగ్గర భాష సంబంధమైన ధనం లేదు, కానీ పరలోక సంబంధమైన దివ్యమైన దేవుని వాక్యం అనే ధనం ఈ సంఘం దగ్గర ఉంది. పెద్ద పెద్ద సామ్రాజ్యాలు లేవు, పెద్ద పెద్ద బిల్డింగ్లు లేవు ఈ సంఘం దగ్గర, ఏమి లేవు. చాలా పేదరికంగా ఉంది ఈ సంఘం, స్వర్ణలో సంఘం. ఈ సంఘాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, తెలుసా? ఈ సంఘాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. నీ దారిద్ర్యం నేను ఎరుగుదును, అయినను నువ్వు ధనవంతుడే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాకయే సాతాను సమాజము వారి వలన నీకు కలుగుతున్న దూషణయు నేను ఎరుగుదును, నీవు పొందబోవు శ్రమలకు భయపడకు. ఏమంటున్నావు? చాలా సంగతులు ఉన్నాయి. అపవాద సంబంధులు నిన్ను చాలా బెదిరిస్తారు, ఇచ్చేస్తారు. అయినా నువ్వు బెదరకు, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్తాను. మంచి అభయం ఇస్తున్నాడు. ఇదిగో మీరు శోధనలో పడకుండానట్లు, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినాలు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను ఏమంటుండు? ఉండుము, నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్తున్న మాట చెవుగలవాడు వినుగాక. జయించిన వాడు రెండో మరణం వల్ల ఏ హానియు చెందాడు. రెండో మరణం వల్ల జయించిన వాడు అంటున్నాడు. అంటే ఈ సంఘం ఏం చేసింది చెప్పాలి? ఈ సంఘం ఏం చేసింది? జయించింది. కష్టపడ్డది, వేదన పడ్డది, చాలా కష్టాల్లో ఉన్నది, ఇబ్బందులో ఉన్నది, చాలా ఇదిగా ఉంది. అంతవరకు నువ్వు సహించు, భరించు. సాతాను వల్ల నీకు ఎన్నో శ్రమలు కలుగుతాయి ఖచ్చితంగా. సాతాను ఎవరు పట్టుకుంటుంది? సాతాను ఎవరు పట్టుకుంటుంది? సత్యం ఎవరి దగ్గర ఉంటే ఆ సత్యం నుంచి నిన్ను తొలగించడానికి, నిన్ను భ్రష్టుని చేయడానికి, దేవుని దూరం చేయడానికి ఎవరి దగ్గర సత్యంగా ఉంటుందో, సత్యవాక్యం ఉంటుందో, ఎవరు పరిశుద్ధంగా జీవిస్తారో, ఎవరు పరలోకానికి సిద్ధపడి ఉన్నతంగా మంచి దేవుని ఆలోచనలలో ఉంటారో వాళ్ళని పట్టుకుంటాడు దుష్టుడు. లోకము దేవుడు అంటే వాళ్ళ దగ్గరికి ఆడు అసలే పోడు. ఎందుకంటే వీళ్ళందరూ నా బిడ్డలే అంటాడు. ఎఫ్ఎస్సీలో ఉన్న సంఘం ఆన్ బిడ్డలే. ఎందుకంటే కష్టాలు, కన్నీళ్ళు అన్నీ ఫస్ట్ ఉన్నాయి. ఇదా సహనము, ఓర్పు, నువ్వు అన్నీ అపోస్తులు కాకే అపోస్తులు అని చెప్పుకున్న వారు నువ్వు పరీక్షించి నువ్వు తెలుసుకున్నావు. దొంగలవరు నువ్వు అరికట్టినావు. ఎఫ్ఎస్సీలో ఉన్న సంఘాన్ని అన్నాడు. తర్వాత ఏమన్నాడు? మొదట నీకు ఉండిన ప్రేమనే వదిలిదివి. అంటే ఏంటి? ప్రేమ ఎవరిలో ఉంటుంది? దేవుని వాక్యములు ఉన్నవారిలోనే ఉంటుంది. దేవుని వాక్యములు లేని వారిలో ఉండదు ప్రేమ. ఎందుకంటే ప్రేమకు మూలం ఎవరండి? ప్రేమకు మూలం ఎవరు? దేవుడు, తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ. వీళ్ళు దైవత్వంలో ముగ్గురు ఏకీభవించిరు, పనులో మాత్రం వేరువేరుగా ఉంటారు. సంకల్పించిన తండ్రి ఆ సంకల్పాన్ని సంపూర్తిగా నెరవేర్చింది యేసుక్రీస్తు.
మనుషులందరినీ సత్యంలో నుంచి సర్వసత్యంలో నడిపించి క్రీస్తు రాకడ వరకు సంఘాన్ని సిద్ధపరిచే బాధ్యత ఎవరు తీసుకురు? పరిశుద్ధాత్మ తీసుకోండి. సంఘాన్ని సిద్ధపరచడం ఎవరి పని కాలం ఎక్కువ అంటారు? ఈ ముగ్గురులో పరిశుద్ధాత్మ పని కాలం ఎక్కువైంది. సృష్టిని కలిగించేది కోట్ల పని, అది వేరే. ఇప్పుడు మనుషుల పట్ల ఇన్ని వేల సంవత్సరాలు అయిపోతుంది. యేసుక్రీస్తు వచ్చిపోయి 2025 సంవత్సరాలు అని మనం ఒకరు ఆలోచిస్తే ఆయన వెళ్ళిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు తోడుగా ఉంటారు మనకు? మనల్ని మనల్ని ఆదరిస్తూ ఓదారుస్తూ మన కష్టాలలో కన్నీళ్ళలో ధైర్యం చెప్తూ నేను ఉన్నానని నీకు తోడుగా ఉండి నీకు భరోసాగా నిన్ను ఆదరిస్తున్నది ఎవరు? పరిశుద్ధాత్ముడు. యేసుక్రీస్తు లేడు. యేసుక్రీస్తు పరలోకంలోకి వెళ్ళిండు. పరలోకంలో ఆసీనుడైండు తండ్రి కుడి పార్శ్వమున మనందరి గురించి వేడుకుంటుండు, విజ్ఞాపన చేస్తుండు, ఉత్తరవాదిగా విజ్ఞాపన చేస్తుండు. తండ్రి ఇంకొక సంవత్సరం ఇవ్వు, అవకాశం ఇంకో సంవత్సరం ఇవ్వు, మారుతారేమో, నేను బలైపోయినా కదా వాళ్ళ గురించి, ఇంకో సంవత్సరం అని విజ్ఞాపన చేస్తుండు తండ్రి. పరిశుద్ధాత్మ ఏం చేస్తుండు? నీతిని గురించి, పాపమును గురించి, తీర్పును గురించి లోకమును మొత్తం ఒప్పింపజేస్తున్నాడు. ముగ్గురు బిజీ పనిలో ఉన్నారు, మొత్తం పనులలో ఉన్నారు. యేసుక్రీస్తు ఎందుకంటే యేసుక్రీస్తు చెప్తాడు, నా తండ్రి ఇంకను పని చేయుచున్నాడు, నేను ఇంకా పని చేస్తూనే ఉంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి ఇంకా పని చేయుచున్నాడు, నేను ఇంకా పని చేయుచునే ఉన్నానంటే వీళ్ళకు పని అనేది లేదు. వాళ్ళు పనిలో నుంచి వెళ్ళి విశ్రమించలేదు, వైదొలిగిపోలే. ఎందుకంటే ఇశ్రాయేలును కాపాడు దేవుడైన యెహోవా ఉలుకడు అంటే పనిలో ఉన్నాడా, పని నుంచి వెళ్ళి బయటకు వచ్చిండా? ఎప్పుడు విశ్రమించిండు? ఈ సృష్టిని అంతా కలిగించిన తర్వాత, ఆయన మనిషిని ఇద్దరిని కలగజేసిన తర్వాత జస్ట్ 7వ దినమున విశ్రమించను. అప్పుడే నిప్పు పెట్టి అయిపోయింది. దేవుని విశ్రాంతికి ఏం చేశారు? భంగం కలగజేసారు. ఎవరు? ఆదాము అవ్వలు. తినవద్దన్న పండు తిని ఆయన విశ్రాంతి స్థలంలోనికి అంటే విశ్రమించకుండా పని కలగజేసి అప్పటి నుంచి వెళ్ళిగా దేవుడు పనిలోనే ఉంటున్నట్టుగా మనం చాలా జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని చూడగలం. ఇక్కడ మీరు గమనించండి, స్వర్ణలో ఉన్న సంఘం చూపకు ఇలాగ రాయమని చెప్తున్నాడు. మొదటివాడను కడపటివాడనై ఉండి మృతుడనై ఉండి మరలా బ్రతుకుచున్నవాడు చెప్పిన సంగతులు ఏమనగా, నేను చచ్చిపోయినా అయినా తిరిగి నేను మళ్ళీ బ్రతుకు చెప్తున్న సంగతులు ఎక్కడ చెప్తుండే? పరలోకంలో చెప్తుండు. సువార్తలేమో బతుకున్నప్పుడు చెప్పిండు బాహ్య సంబంధంగా, బతికి ఆత్మ సంబంధమైన సంగతి చెప్పిండు. ఇప్పుడు చనిపోయి కూడా ఆత్మ సంబంధమైన సంగతులే బోధిస్తుడు. మొత్తం సంఘములకు 7 సంఘాలకు చెప్తున్న సంఘాలు. ఇది 2వ సంఘం, స్వర్ణలో ఉన్న సంఘము 2వ సంఘం. ఈ 2వ సంఘపు దూతకు ఇలా రాయమని చెప్తూ విలువైన సంగతులు మొత్తం చెప్తున్నాడు. జయించిన వాడు 2వ మరణం వల్ల ఎలాంటి హాని చెందడు అని క్లియర్ కట్గా అక్కడ అభయం ఇస్తున్నాడు. ఎవరు పొందారంటే లూకా సువార్త తీయండి. లూకా సువార్త యేసుక్రీస్తు మాట్లాడింది, అది రాసింది లూకా, అయినా మాట్లాడింది మహానుభావుడు మన యేసుక్రీస్తే. 12వ అధ్యాయం 23. 12:23 చూడండి. ఒక ధనవంతుడట, వాడు పంట విపరీతంగా వేసుకుంటాట, మంచిగా ఈ లోక సంబంధంగా తినాలి, తాగాలి, సంతోషించాలి, వైభవం బాగా ఇదిగా కట్టుకోవాలని ఆలోచన వారికి. ఎవరికి? ఒక ధనవంతుడు, భూమి సమృద్ధిగా పండినది, చాలా ఇదిగా ఉన్నాడు. 23 నుంచి మనం చదువుకుందాం. ఆహారం దేహమును గూర్చి, ఆహారము కంటే ప్రాణము కంటే గొప్పవి కావా? కాకల సంగతి విచారించుడి, అవి విత్తవు కోయవు, వాటిని విచారించి కోయవు, వాటి గరిసెలేదు, కొట్లు లేదు. ఆయనను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. చూడండి 23 18వ వచనం చదువుకుందాం. కొట్లు విప్పి 17వ వచనం చదువుకుందాం. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు
నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతును అని తనలో తను ఇంకోటి పక్కన కూడా చెప్తలేడు. తనలో తను ఆలోచించుకొని నేను ఇలాగ చేతున్నాను వాడే అనుకుంటున్నాడు. మళ్ళా నా కొట్లు విప్పి వాటికంటే గొప్పవి కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకుంటుని. అలా సమకూర్చుకొని ఏమంటాడ, నా ప్రాణముతో నా ప్రాణమా అనేక సంవత్సరాల కొరకు విస్తారమైన ఆస్తి నీ కొరకు సమకూర్చుకుంటుని. సుఖించుము సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకొని చుండెను. బాగా గమనించండి. వాడు అనుకుంటుండే ఇవన్నీ. దేవుడు అంటాడు, అయితే దేవుడు ఎర్రివాడా ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు స్థిరపరిచినవన్నీ ఎవని అగునని. ఆ ఎవరితో ఆ పంట, ఆ ధనవంతుడు గొప్ప పంట కూర్చుకున్న వారితో చెప్తున్నాడు మొత్తం. బాగా మీరు గమనించండి. మా సంఘంలో ఇన్ని డబ్బులు ఉన్నాయి, 1500 కోట్లతో కట్టాం, 110 కోట్లతో కట్టాం, మా సంఘం ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నది, మేము అన్నీ చేస్తున్నాం, ఇన్ని పరిచర్యలు అంటారు కదా. మీరు గమనించండి, ఈ ధనవంతులు లాంటి వాడు అబ్బా ధనాన్ని చూసి పొంగిపోతారు, దేవుని మించి మనసు దొరికించారు. ధనం అనేది ఎలా ఉండాలంటే ఇలా పోవాలి అలా రావాలి, వస్తుండాలి పోతుండాలి తప్ప మన దగ్గర మూలుగొద్దు, ఉండకూడదు. అయ్యో ధనవంతులారా, ఉగ్రత దినమందు మీ కొరకు ధనం సంపాదించుకుంటుంది, వెండి బంగారం తుప్పుపట్టిపోతాయి అంటాడు యాకోబు పత్రికలో. అయ్యో ధనవంతులారా అని ఎందుకన్నాడు? అయ్యో అంటే అర్థం ఏంటి? పోయే కాలం దగ్గరకు వచ్చినాక ఇవన్నీ సమకూర్చుకుంటున్నాడు. ఈ సంఘంలో కూడా, సంఘాల్లో మిత్తిలకు ఇచ్చుకున్నాడు, సంఘాల్లో కొన్ని 100 కోట్లు బ్యాంకు బ్యాలెన్సు స్థిరాస్తులు కొనిపెట్టుకుంటూ మొత్తం ఉన్నతంగా మనం ఉండాలి అనుకుంటారు, మొత్తం బతకాలనుకుంటారు. కాదు, అది పద్ధతి కానే కాదు. యేసుక్రీస్తు క్లియర్గా చెప్తున్నాడు చూడండి, ఎంత మంచిగా చెప్తున్నాడు చూడండి అని చెప్తూ 21వ వచనంలో దేవుని ఎడల ధనవంతులు కాక, అంటే దేవుని పేరు చెప్పుకొని ధనం కాకుండా, దేవుని పేరు చెప్పుకొని పేరంతా దేవుంది, ధనం అంతా వీంది, అంతేనా? దేవుని 21వ వచనం చూడండి, దేవుని ఎడల ధనవంతులు కాక తమ కొరకే సమకూర్చుకుని వాడు అలాగునే యుండునని చెప్పాను. చెప్పిన తర్వాత ఆ శిష్యులు వచ్చిరు. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లా అనను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుము, ఏమి అంటే మీ ప్రాణమును గూర్చియు, ఏమి ధరించుకుందామని మీ దేహమును గూర్చి చింతించకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. మీరు ఎందుకు ధనవంతులను చూసి మాకు అది లేదు ఇది లేదని పోల్చుకుంటారు? ఆకాశ పక్షులు చూడు, అవి గొప్పగా పోషింపబడుతున్నాయి, మీకు వాటికి ఉన్నంత విశ్వాసం మీకు లేదు అని ఎవరు చెప్తుండు? అంటే ధనవంతులు అవ్వమని చెప్తున్నా, ధనవంతులు కాక అని చెప్తుండా? సంఘానికి ధనవంతులు అవ్వని చెప్తున్నా, ధనవంతులు కాక అని చెప్తుండా? అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక. 12-15 చూడండి ఒకసారి. 12వ వచనం. పదిహేను వచనం, 12-15 లూకాసు వార్తలో 12-15 వచనం చూడండి. మీరు 15 వచనం, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. ఒకటికి కలిమి విస్తరించుట వానికి జీవానికి మూలము కాదు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. అంటే ఏమంటుండే ఇక్కడ? మీరు ఏమాత్రం ఎడమియ్యకండి, లేకపోతే మింగేస్తుంది. మీరు ఏ విధమైన లోభత్వమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వానికి జీవానికి మూలము కానేరదు. మరియు ఆయన వారితో ఇలాగూ ఉపమానము చెప్పాను. ఒకడు ధనవంతుడు, ఒకడు ఉండను, వానికి భూమి సమృద్ధిగా పండను. ఇది కాంటెస్ట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే
ఒకరికి కలిమి విస్తరించుట మన జీవానికి మూలము కాదు అంటుండు. దేవుడేమో కలిమి విస్తరించడం జీవునికి మూలం కాదని దేవుడు చెప్తుండు క్లియర్గా. ఈ ధనమంతా దేవుని వల్లే వచ్చిందని వీళ్ళు చెప్తారు. ఎవరి మాట నమ్ముదాం? ఒకరికి కలిమి విస్తరించుట మన జీవానికి మూలం కాదు. నీకు ఆరోగ్యం ఇచ్చినా, ఆయుష్ ఇచ్చినా, మంచిగా ఇచ్చినా వచ్చిందంటే అది నీ దగ్గర పెట్టుకోవద్దు, పంచు, నీకున్నంతలో ఉంచుకో, మిగతాది మొత్తం పంచు అని బైబిల్ చెప్తుంది. ఒకరికి కలిమి విస్తరించడం మన జీవానికి మూలము కాదు అని చెప్తున్నాడు. అంటే ఏమాత్రం లోభత్వానికి వెడమీయక. లోభత్వం అంటే నేను లాగేస్తుంది. అంటే లోభం అంటే ఏం జరిగినా పిసినారితనం, అంటే ఎవరికి ఏం పెట్టకుండా ఉండడము అని అర్థం. అది పిసినారితనం అనమాట. అంటే లోభత్వం నీలోనికి వస్తే నువ్వు మనిషివి కాదుగా. ఆ మానవత్వం, ఆ జాలి, ఆ దయ, కనికరం మొత్తం కోల్పోతావు. దుష్టుడికి ఉండేది అది ఓర్వలేనితనం. లోభత్వం అనేది చాలా డేంజర్. దానికి ఎడము సంధి ఇవ్వకుండి, అది నీలోకి వస్తుందని చెప్తుండు. ఎవరు? సాక్షాత్తు యేసుక్రీస్తే. అందుకనే ఏమంటాడు 12వ అధ్యాయంలో 36, 33, 34లో నీ ధనం ఎక్కడ ఉండో నీ హృదయం అక్కడనే ఉండంటాడు. నీ ధనం ఎక్కడ ఉండో నీ హృదయం అక్కడనే ఉన్నామని చెప్తాడు మత్తయి సువార్తలో. అంటే ధనం ఎంత ప్రాముఖ్యమైంది, ఎంత భయంకరమైంది. అంటే ఇక్కడ నీ ధనం ఎక్కడో నీ హృదయం అంటే ఇక్కడనే మనం ఎడమవైపే జేబు పెట్టుకుంటాం కదా. యేసుక్రీస్తు ఎప్పుడో చెప్పిండు ఇది ఇక్కడనే లబ్ డబ్ అని కొట్టుకోవాలంటే, ఖచ్చితంగా ధైర్యంగా ఉండాలంటే డబ్బు మీద ఉంటుంది కాదు. ఈ డబ్బుని అన్నిటికంటే స్థిరమైంది గొప్ప దేవుడు ఉన్నాడు ఆయన. లక్షలు పెట్టినా కూడా కరోనా టైంలో ఎన్నో కేసులు వచ్చినాయి. కోట్ల రూపాయలు ఉన్నోడే మట్టి కలిసిపోయింది. రోడ్ల మీద అడుక్కుంటారు చూసినవా, రోడ్ల మీద ట్రాఫిక్ దగ్గర అక్కడక్కడ వాళ్ళు బతికారు. మనం శానిటైజర్ చేసినాం, ఇన్ని రాసినాం, అన్ని రాసినాం, గీతలను అయిపోతాను రాసినాం, ఒకటే నీట్నెస్ పాటించినాం, సోషల్ డిస్టెన్స్ పాటించినాం, ఇవన్నీ చేసినాం. అన్ని చేసినోడు పోయిండు, ఏం చేయనోడు బతుకున్నాడు. ఇదేం చిత్రం? అదే మీరు ఆకాశ పక్షులు చూడి, అవి కొయ్యవు కొట్లలో అయ్యి. వాళ్ళు ఆకాశ పక్షులు లాంటి వాళ్ళు కేవలం దేవుని మీదనే ఆధారపడ్డారు. వాడు బతికిండు. ప్రభుత్వం మీద, మనుషుల మీద, డాక్టర్ల మీద, మందుల మీద, దీని మీద, దాని మీద, శానిటైజర్ మీద, దీని మీద, దాని పేరు కూడా ఇల్లు ఎప్పుడు మనం సరిగా. ఇది వచ్చిన తర్వాతనే శానిటైజర్ వాడాలి, మొత్తం సోషల్ డిస్టెన్స్ ఉండాలి, రకరకాల మూతికి మాస్కులు పెట్టుకోవాలి, తుమ్మొద్దు, దగ్గొద్దు, దూరం ఉండాలి. ఎంత పెంట పెట్టిరు. ఇన్ని పాటించినోడు చచ్చిపోయాడు, ఏం పాటించినోడు బతికిండు. ఏది గొప్ప అంటారు? వాళ్ళు ఓడి బతికిచ్చిండు. ఆయన చేతులు కూడా అనీజీగా ఉంటాయి, అంటే కడుక్కోరు వాళ్ళు. చేతిలో కూడా మట్టి పట్టేసి తానం చేయక నెత్తంతా ఎలా ఉంటుంది వాళ్ళది మొత్తం. సబ్బుల మీద సబ్బులు రుద్దుకొని మంచిగా స్నానం చేసి, మంచి ఫుడ్, ఇమ్యూనిటీ తక్కువ కావద్దు, ఫ్రూట్ తినండి, మంచిగా ఇది తినండి, బలమైనది తినండి, ఆహారం తినండి, కాజు తినండి, మంచిగా ఇవన్నీ తినమని చెప్పారు కదా. డ్రై ఫ్రూట్స్ మంచిగా తినండి, బలం పెంచుకోండి, ఇమ్యూనిటీ బాగుండాలి, కరోనా మొత్తం రాకుండా ఉండాలి. అది తక్కువ ఉండడం వల్లే ఆ వైరస్ నీ మీద దాడి చేస్తుంది. ఎన్నో ఉదరగొట్టిరు మొత్తం. కషాయాలు కాబెట్టుకుంటాను, దాల్చిన చెక్క, ఈ చెక్క, ఆ చెక్క, ఒక్కొక్కటి అందరు డాక్టర్లు అయిపోయారు. ఇక ఇండ్లలో ఉండి ఊదరగొట్టేసిరు. ఎన్ని ఊదరగొట్టా, ఎన్ని జాగ్రత్తలు పాటించినో ఆ జాగ్రత్తలు పాటించిన వాళ్ళు అందరు పోయిరు. ఏ జాగ్రత్త లేకుండా దేవుడా దిక్కు నువ్వే అన్నోడేవాడు ఆడున్నాడు. దానికి అదే అర్థం, ఇదే అర్థం. ఆకాశ పక్షం చూడరా ఎంత గొప్పగా బతికినాయో. మీరు మనుషుల మీద ఆధారపడితే పోతారు, నా మీద ఆధారపడితే బతారు. అంతేనా కదా? మనుషుల మీద ఆధారపడ్డ వాళ్ళందరూ గుప్పినే పోయారు మొత్తం. బిక్కుమని కూడా ఉన్నారు, తక్కువ చచ్చిపోయారు. ఆలోచించి ఎక్కువ. అయ్యా జీవమైన మరణమైన నీ ఆధీనం ఉన్నాయి, ఉంటే చేసుకుంటా నీ పని, తీసుకుంటే అయ్యా ఆనందంగా నీ దగ్గరికి వస్తా, నాకు నిరీక్షణ ఉంది. నీ అందరూ నిరీక్షించిన వాడు ఎన్నడూ నువ్వు సిగ్గుపరచవు. ఆయన అందరూ నిరీక్షించిన వాడు సిగ్గుపడతాడా? ఎప్పుడు ఆయన సిగ్గుపరచాడు. ఆయన ఆ నమ్మకంతో ఉన్నవాళ్ళు బతికిరండి. ప్రాణం మీద తీపి, లోకం మీద తీపి, కోట్లు, డబ్బులు ఏమైపోతే ఏందో ఈ బిక్కు అనుకున్న వాళ్ళు పిట్టల్లాగా రాలిపోయారు. గమనించారా? యేసుక్రీస్తు ఏం చెప్పినా సత్యం చెప్తారండి. ఆయన అంటేనే సత్యం. ఆయన నోటి నుంచి వచ్చిందంటే అది సత్యం, శిలాశాసనం, అంతే, సువర్ణ అక్షరాలతో లిఖింపబడవలసిందే. అంత గొప్పగా మాట్లాడతారు యేసుక్రీస్తు. ఒకరిని కలిమి విస్తరించడం వాని జీవానికి మూలం కాదు అని యేసు చెప్తుండు. నీకున్నంత వరకు ఉంచుకో, మిగతాది మాత్రం పంచు. నువ్వు యెహోవాకు అప్పిచ్చువాడవైతావు తెలుసా? బీదలకు అప్పిచ్చువాడు ఎవరాట? బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. అమ్మా, నువ్వు యెహోవాకే అప్పించేంత గొప్పోడు కావాలనుకుని దేవుడు కోరుకుంటాడు. నువ్వు దాచుకొని పెట్టుకుంటే మీ ధనము ఇవన్నీ పోతాయి అన్నాడు. కోట్ల రూపాయలు అటండి. కోట్ల రూపాయల గురించి
గొడవలు రకరకాలుగా నానా ఇబ్బందులు పడుతున్నారు చూడు. ఆర్థిక అంటే మాన్యం వస్తుంది, దెబ్బతింటుంది, మొత్తం ఎక్కడిదక్కడ కొలాప్స్ అయిపోయింది. మన తెలంగాణ బడ్జెట్ అంటే మన తెలంగాణ ఆర్థిక మాన్యం మొత్తం దెబ్బతిన్నది. నేనేమి చేయలేను, నన్ను గోసుక తింటారా, మీరేం చేస్తారా అంటుండే మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. నేనేం చేయలేను, పింఛన్లు కూడా చేయలేను. మొన్ననే 4,000 కోట్లు అప్పు చేసిన, ప్రభుత్వ ఉద్యోగాలకు ఇవ్వాలంటే 4,000 కోట్లు అప్పు చేసిన. మళ్ళీ ఈ ఉచితాలు అయితేయా కావా, ఏమి ఇత్తనో ఇయ్యనో అంటే ఆ 2,000 పింఛను కూడా ఇత్తడో ఇయ్యడో తెలియదు. చేతులు ఎత్తేసిండు, అయిపోయింది, అన్ని సోర్స్ మొత్తం వస్తలేవు, పోయింది అంటుండు. మీరు గమనించండి, ఏం చేయలేం. తెలంగాణకు నీళ్ళు రావాలి, తెలంగాణకు నీళ్ళు రావాలి. మేము ఏ ప్రాజెక్టు కట్టుకోం. బంకచర్ల మీరు కట్టుకోండి, అది కట్టే ప్రాజెక్టు పేరు బంకచర్ల. ఆ బంకచర్ల మీరు కట్టుకోండి, నీళ్ళు మొత్తం తీసుకొని పోండి. తెలంగాణకు ఊరే, ఎందుకంటే నీళ్ళు రావు. అది కట్టుకోరంటే 200 TMC నీళ్ళు అంటే మామూలు విషయాలా? పోతాయి. ఎంతమంది ఉసూరు మనిపోతారు అంటే రాజకీయాలు రకరకాలుగా. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా తెలిసి ఉండాలి. మన టీవీలో ఇజ్జత్ పోయింది, ఎందుకంటే ఏ ప్రాజెక్ట్ ఎక్కడుందో తెలుస్తుంది, ఏది ఏ దేశంలో ఉండదో తెలుస్తలేదు. పాపం ఎందులో ఉందని అడుగుతుండు. ఎందుకంటే జ్ఞానం లేనివాడు రాజు అయితే దరిద్రం అని బైబిల్నే ఉంది. తెలియనోడు చేయకూడదండి. పరిపాలన అన్నీ తెలిసి ఉండాలి. రాజుకి ఎలాంటి వ్యసనాలు ఉండకూడదు. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకనే బైబిల్లో చాలా చక్కని మాటలు అక్కడ చెప్తుండు. ఒకరిని కలిమి విస్తరించడం వాని జీవానికి మూలం కాదు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుడు ఒకడు ఉండెను, భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు తన పంట సమకూర్చుకొని తనకు అంటే ఇవన్నీ అనుకొని అవన్నీ చేస్తుండే. అంటే ఈ బైబిల్లో ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు? సంఘముకు వచ్చేవారు, క్రీస్తు రక్తంలో కడగబడ్డవారు సంఘానికి ఉండవలసిన నియమాలు ఏంటంటే, ఒకరిని కలిమి విస్తరించడం వాని జీవానికి మూలం కాదన్న వరకు అలా బిర్రగా పట్టుకుని అపోస్తులు. అందుకని ఏం చేశారు? స్థిరాస్తులను అమ్మి అపోస్తుల దగ్గర పాదములు పెట్టుకుంటూ వచ్చి వారి అక్కల కొలది ఏం చేశారు? అపోస్తుల కార్యం చూడండి, పంచిపెట్టిరు అన్నాడు. మరి ఎలా? 36, 37లో ఉంటుంది చూడండి, 3వ అధ్యాయంలో. అపోస్తుల కార్యం చూడండి, 3వ అధ్యాయం 2వ అధ్యాయం, క్షమించండి, 2వ అధ్యాయం. జరిగింది చక్కగా వాక్యం చెప్పుకుంటూ వచ్చిండు. మొత్తం అపోస్తులుడు పేతురు గారు సుదీర్ఘమైన ప్రసంగం. నలభై 44 నుంచి చూద్దాం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక చూడండి, వారు తమ స్థిరాస్తులను ఏం చేసిరట? అమ్మి అందరిగా కొందరుగా. ఈ దొంగలు ఏం జరుగుతుంది? ఎక్కడ ఉన్నాయి సంఘాల్లో? ఇదంతా లేదు. చూడండి, క్లియర్గా చెప్తుండు. పంచాలరా అంటుండు. సంఘానికి వచ్చింది అంతా దొంగలు దాచుకొని బిల్డింగ్ల మీద బిల్డింగ్ కట్టుకొని వీళ్ళ సుఖభోగాలు అనుభవిస్తారు. బైబిల్ అది ఒప్పుకోదు. ఒకరికి కర్మ విస్తరించడం వానికి జీవానికి మూలం కాదన్న మాట వీళ్ళకి అర్థమైపోయింది. ఎవరికి? అపోస్తులకు అర్థమైంది కాక వీళ్ళు ఏం చేస్తారు? అమ్మో పంచాలలో నాయన ఉంచొద్దు, పంచాలే, ఈ ధనం ఉంటే మనం పాడైపోతాం, ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలం, అమ్మో ఇదొద్దు బలేయాలి దేవునికి, ఆత్మల భారం కొరకు ఇదేయాలే అని చెప్తారు. ఇదిగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారి ఏక మనస్సుతోనూ ప్రతి దినమును దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కాపట్యమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచు మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారు అనేకులు అనుదినము వారితో కూడా ఏమైపోతారు?
చేర్చబడుచుండిరి. మీకు ఇప్పుడు ఎందుకండి ఇంత గొప్ప వాక్యానికి ఇంత గొప్ప మంచి మాటలకు కలంకమైంది? దేశం భాగాలని రకరకాలుగా చెప్తారు మొత్తం, దాని మీదనే డిబేట్లు. వాళ్ళు కూడా ఆ లలిత్ కుమార్ అంటోడు, కరుణాకర్ అంటోడు, వీడోగడు రకరకాలుగా క్రైస్తవులు ఇలా దోసుకుంటారు, ఇలా వాళ్ళందరినీ గొర్రెలను చేసిరు, రకరకాలుగా నిందిస్తారు. వాళ్ళకు నోట్లో ఏంటి ఎలక్కాయ పడ్డట్టుగా ఉండదు. ఇవన్నీ చిరస్థిరాస్తులను అమ్మి ఒక్కడే ఆ సంపద మొత్తం మన దగ్గర పెట్టుకోకుండా, వాని కుటుంబం ఆ సుఖం అనుభవించకుండా అందరికీ పంచితే వాళ్ళ నోరులు మూతరా ముయ్యారు? చెప్పండి. బైబిల్ ప్రకారంగానే మనం జీవిస్తే ఎవడండి మనం ఇది ఏలెత్తి చూపిస్తాడు? ఎవడండి? నోరు మూసుకొని సైలెంట్గా పండుకుంటాడు, మనంతలో వాడే మాట్లాడతాడు. ఆడు బైబిల్ ఇట్టా అది అట్లా అంటాడా? అంటాడా? వాడో పెద్ద బెగ్గరు, వాడు అడుక్కుంటాడు. క్రైస్తవులను వీళ్ళని తిడితే, క్రైస్తవులను తిడితే కథం ఇక మనకు డబ్బులు వస్తాయి. అందుకనే మరియమ్మని తిడతారు, యేసుక్రీస్తుని తిడతారు, యెహోవాని తిడతారు, క్రైస్తవులను తిడతారు, మత మార్పిడి అంటారు. ఈ మార్పిడి అసలు క్రైస్తవులు మత మార్పిడి కానే కాదు, మనసు మార్పిడి. నాయన మతం మార్చుకుంటే మా యేసుక్రీస్తుకే వద్దు, మా యేసుక్రీస్తే స్వీకరించాడు. నీ మనసు మారాలని చెప్పిండు యేసుక్రీస్తు తప్ప మతం మార్చుకోమని ఎక్కడ చెప్పలే. ఇది మతం కాదు, ఆయన మత బోధకుడు అంతకన్నా కాదు. పరలోకానికి నేనే మార్గం అన్నాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే. నీ వాళ్ళకైతే నువ్వు కొండ ఎక్కువ గుట్టెక్కో మొత్తం నడుచుకుంటూ నువ్వు పోవాలి. మీ దేవుల్లో ఎవరైనా మనుషులను వీళ్ళు నా పిల్లలు, వీళ్ళని నేను కని ఉన్నాను, వీళ్ళు నా బిడ్డలని చెప్పుకురా? ఎక్కడైనా పురాణంలో చూపి. నా దేవుడు చెప్పిండు, మీరు నా పిల్లలు, నేను కన్నాను, మీరు నా బిడ్డలు అన్నాడు ఆయన. నా పిల్లలు క్రీస్తు యేసునందు నేనేం చేసుకున్నా, వీళ్ళందరినీ సృష్టించుకున్నా, నా సంకల్పం ప్రకారం నేను కనుక్కున్నా అని చెప్పిండు. మీ దగ్గరికే నేను వస్తే బిడ్డ, మీలో నివసిస్తా బిడ్డ, నా కోట్ల రూపాయలు పెట్టి నాకు మందిరాలు కట్టే అవసరం లేదు, నీ దేహమే. ఇలా చెప్పిన వాళ్ళు వాళ్ళంటే చూపి మనసు మార్చుకున్నాడు. కులం అని కుళ్ళు పెట్టింది మీరు. కులం లేదు, మతం లేదు, ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను పుట్టించను, ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను పుట్టించను అని బైబిల్లో ఉంటే, లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం లాస్ట్ వచనంలో ఏముంది మీరు గమనండి. షేతు ఎనోషుని కంటే, ఎనోషు ఏం చేసింది? షేతు ఆదాము కుమారుడు అని ఉంటుంది. అక్కడి నుంచి మనం చదువుకుంటూ వస్తే షేతు ఆదాము కుమారుడు అని ఉంటుంది. జీవం గల ప్రతివానికి తల్లి తండ్రి ఎవరు? ఆదాము. ఆత్మలకు తండ్రి అయిన దేవుడు అని ఉంటుంది. ఆత్మలకు తండ్రి అయిన దేవుడు, ఆత్మలకు తండ్రి ఆయన ఎవరు? ఆత్మలకు తండ్రి. ఏం బదనం చేస్తారు? ఇలా నోరు ముగించాలంటే వీళ్ళు చక్కగా లేక ఒక్కొక్కటి సామ్రాజ్యాలు నిర్మించుకుంటుంది. సామ్రాజ్యాలు నిర్మించుకొని గొప్ప ఇది 100 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసుకుంటుండ్రి. మరి ఇదేందండి? ఈయన ఏమంటుండు? విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సముష్టిగా ఉంచుకొనిరి, ఇదిగాక తమ స్థిరాస్తులను అమ్మి వారందరికీ వారి అక్కర కొలది పంచిపెట్టాలన్నది బైబిల్ నియమం, దాచిపెట్టాలన్నది దుష్టుని నియమం. బాగా గమనించండి. ఎక్కడ దొంగ బోధకులు అంటే మీకు తెలిసిపోవాలి. దాచిపెట్టుకొని వాడు కోటలు మిద్దెలు కడుతున్నాడంటే వాడే దొంగ, సాతాను సంబంధి. పంచుతున్నాడు అంటే దేవుని సంబంధి. మీరు గమనించండి. ఇప్పుడు పంచుటోళ్ళు ఉండరా, దాచుకుంటోళ్ళు ఉండరా? ప్రపంచంలో ఎక్కువ చూడండి, ఇది మా మినిస్టర్ అండి, ఇగో ఈ దేవుని ఆస్తులన్నీ అంటాడు. దేవుని ఆస్తులన్నీ అంటాడు, వాని పేరు మీద చేపించుకుంటాడు, వాని పేరు మీద, వాని కొడుకుల పేరు మీద, వాళ్ళ పేరు మీద. ఎవరైనా విశ్వాసం ఏదైనా ప్రశ్నిస్తే గెట్ అవుట్, ఎవరైనా నువ్వు నన్ను ప్రశ్నిస్తావు అయిపోయా, వెళ్ళిపోమంటారు. వాళ్ళ పిల్లల మీద చేయించుకుంటారు. మరి దేవుని పేరు మీద ఉండాలిగా ఏదైనా ఉంటే. పేరు దేవుంది, చేసేది మొత్తం ఇవన్నీ దరిద్రమైన ఆలోచనలు. వారసత్వం ఆస్తులన్నీ దేవుని పేరు వీళ్ళకి కూర్చుకుంటారు. పిల్ల తరగనాశ సంపాదించుకొని పెట్టుకుంటారు. వారసత్వంగా వాడిని నడిపిందా, వాడు ఎలాంటి వాడు, ఏం కథ, ఆత్మీయందు తీవ్రత కలిగి ఉందా లేదా ఏం లేదు. ఒకటంగా ఒక 2 గంటల సేపు దేవునిలో మాట్లాడితే అయిపోయాయి. పెద్ద బరువులు మోసేది ఉందా, కష్టపడేది ఉందా? మనుషులకు ఏది ఇష్టమండి? దీవెనలో ఆశీర్వాదాలంటే ఎల్లు ఎక్కిపోతారు. దానికాడికే కదా ఎక్కువ మంది పోయేది. పరలోకం మీరు పోవాలంటే పాపాన్ని మానాలి, మీ మనసు మార్చుకోవాలి,
మీ బ్రతుకు మార్చుకోవాలి, నేర్చుకోవాలి, మార్చుకోవాలి, ఇలా ఉంటే పరలోకం వెళ్ళరు, ఇది కరెక్ట్ కాదు, మీకు దిద్దుబాటు అవసరం, మీరు దిద్దుకోవాలంటే వాడు అని వింటాడా? అట్లా వాడు చెప్తాడు. అట్లా వాడు చెప్తే వస్తారా? ఖండించే బోధలు, గద్దించే బోధలు ఎక్కడే పంచిపెట్టే బోధలు ఎక్కడున్నాయండి? ఇది ప్రారంభ శతాబ్దంలో ఉన్నవాళ్ళు పంచిపెట్టిరు మతం, వారి అక్కల కొద్ది ఇచ్చిర్రు, అందుకనే వాళ్ళు నమ్మకంగా తీసుకొచ్చి అక్కడ ఆస్తులు వేసిరు. ఇప్పుడు వేయాలంటే ఆస్తులు, కోట్ల రూపాయల ఆస్తులు ఎన్నో పెట్టుకుంటూ కథం సరిపోదు అన్నట్టుగా రకరకాలుగా. మీరు విషయం తెలుసా? సంఘం అనేది 100 మందికి మించకూడదు, 100 మందికి మించకూడదు, ఇంకా లోపున్నా పర్లేదు. ఎందుకంటే ప్రతి ఆత్మకు నువ్వు లెక్క అప్పచెప్పాలి. బులో మనం 1000 మందికి పోతే 1000 మంది ఆత్మకు నువ్వు ఎక్కడ అప్పచెప్తావు? వాని పేరు తెలుసా నీకు? అందరి పేరు తెలిసి ఉండాలి. ప్రార్థన చేసినామనుకో అలా కుటుంబ పేర్లు, అందరూ పిల్లలు పెద్దవాళ్ళు అందరి పేర్లు తెలిసి ఉండాలి. అందరి గురించి ప్రార్థన చేయాలి. ఓవరాల్గా ఏమంటాం? మా చర్చికి వచ్చే వాళ్ళందరూ కుటుంబాలు దీవించు ప్రభువా, ఆమేన్, అయిపోయి. వాళ్ళ ఆత్మీయ స్థితిగతులు తెలుసా నీకు? నువ్వు బోధకుడిగా నువ్వు అందరికీ తెలిసి ఉండొచ్చు. వచ్చిన విశ్వాసం అందరూ నీకు తెలుసా? వాళ్ళతో మాట్లాడినవా? ఏ గొర్రె బలహీనమైందో, ఏ గొర్రె బక్కగైపోయిందో, ఏ గొర్రె రోగస్తమైందో, ఆ పచ్చిక పైలోకి ఏ దానికి ఏం పెట్టాలనో ఒక బోధకుడు తెలిసి ఉండాలి. పేతురు నా గొర్రెలను కాయమన్నాడు. పేతురు నా గొర్రెలను మేపుము. కాయము, మేపు రెండు వేరే. కాయడం వేరు, మేపుడు వేరు. తెలుసా? మరి ఏ గొర్రె ఎట్లుందో మరి నీకు తెలుసా? బోధకుడా, ఇంతమంది వస్తే నువ్వు మందిని చూపించుకొని నువ్వు ఆనందపడుతున్నావు. యేసుక్రీస్తు మందిని చూసి ఎప్పుడు ఆనందపడలే. అందుకని ఒక మాట అండి, మంచి మాట. ఏమన్నాడు? ఎక్కడ 2 ముగ్గురు ఉంటే చాలు, వారి మధ్య నేను ఉంటా అన్నాడు. చిన్న మంద భయపడకంటే అర్థమేంటి? నా మాటలు నచ్చి, నా మాటలు మెచ్చి పరలోకానికి వెళ్ళాలన్న ఆశ, తృష్ణ కొద్ది మందికే ఉంటుంది, అందరికి ఉండదు. అందరు శరీర సంబంధులుగానే వస్తారు. చాలామంది వెంబడించారు, 70 మందికి పైగా వెంబడించారు యేసుక్రీస్తును శిష్యులు అందరూ. ఒక మాట అంటాడు, కఠినమైన మాట. ఏమంటాడు? క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడకుడి, అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడుడి అంటాడు. అమ్మ, ఇది కఠినమైన మాట. ఎవరు నమ్ముతాడు ఇది? ఆయన అక్కడి నుంచి యేసుక్రీస్తు వెంబడించకుండా మానిపోతారండి. అరే ఎందుకురా, ఏదో రొట్టెలు పెడుతున్నాను దీని గురించి, ఏదో రోగాలు బాగు చేసుకుంటాం కొత్తారు తప్ప మీ బతుకులు మార్చుకుంటలేరు. ఏదిరా నేర్చుకుంటలేరు, మార్చుకుంటలేరు. ఏమైనా నా వల్ల సులువుగా రోగాలు వదిలిపించుకుంటారు. మంచిగా కడుపు నిండా 3 రోజులైనా ఉపవాసం ఉన్నా ఫుల్గా పెట్టేస్తున్నా, తింటున్నారు, వెళ్ళిపోతారు. తినడానికే పోతారు. దాన్ని ఏమన్నాడు? క్షయమైన ఆహారము అన్నాడు. క్షయమైన ఆహారం గురించి మీరు కష్టపడకూడదు. ఏదో పని మా ఉరుకొత్తురు మీరు, నా మీద ఏదో ప్రేమ ఉన్నట్టు నా మాటల గురించి హృదయంలో దాచుకొని బతుకుని అది లేదు మీకు. క్లియర్గా చూస్తారుగా, హృదయము అంతరంగం చూసే దేవుడినే. ఈయన మామూలు ఆయన కాదు, నువ్వు నమ్మిన దేవుడు. ఈయన ఎలాంటి వాడు? నీ హృదయము, నీ అంతరేంద్రియములు నిరంతరం ఏంటి పరీక్షించే దేవుడినే. తెలుసా? ఆయన దగ్గరకు వచ్చి ఏమన్నాడు? ఎందుకురా మీరు వస్తురు, బాగానే 1000 మంది వస్తురు, 1000 మందిని ఇష్టపడ్డా? ఈ 12 మందికే చెప్పిండా? 12 మందే ఉన్నారా? ఆ 12 మందిలో ఒకడు పోరే పాయ, ధనాపేక్షలో పడిపోయిండు. వాడు విన్నాడు ఈ మాట. ఒకరిని కలిమి విస్తరించడం వానికి జీవానికి మూలం కాదని చెప్పిన మాట ఈ దొంగ విన్నాడు. ఇస్త్రేతు యూదా విన్నాడు. ఆయనకప్పుడు భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. వాడు దొంగవాడై ఉండి ఏబడిన సంచిలో దొంగిలించుకుంటూ ఒక పాపం గడుపుకుంటూ వచ్చిండు. ఏమైపోయింది? వాని జీవానికి మూలం కాదా అన్నాడు. నిజమే, చచ్చిపోయింది కదా. ఉరిపోసుకొని చచ్చిపోయిండండి. ఆశించిండు, ఉరిపోసుకొని చచ్చిపోయిండు. నడువికి బద్దలై పేగులు బయటకు వచ్చినాయి. ఏందండి? నడువికి మొత్తం పడిపోతే నడువికి బద్దలైపోతే పొట్ట జీల్చుకొని పేగులు బయటకు వచ్చినాయి అంటే మధ్యనకు తెగ నరికిపోయినట్టు అయిపోయింది పాపం. ఏ గుండు మీద పడ్డాడో ఏ బండ మీద పడ్డాడో తెలియదు, కానీ నడుమికి బద్దలై పేగులు బయటకు వచ్చినాయి. దేనికోసం చెప్పండి? 30 వెండి నాళ్ళకు ఆశపడ్డాడు, యేసును అమ్మేసిండు, ఉరిపోసుకొని చచ్చిండు పశ్చాత్తాపంతో. దిద్దుకోలే. మరి వీళ్ళందరూ, మరి ఉన్న వాళ్ళందరూ, లోకంలో ఉన్న వాళ్ళందరూ ధనం కోసం వెళ్ళిపోయి సంఘం చెప్తున్నదేంటి? దాన్ని వదులుకొని రా బిడ్డ, దాన్ని వదులుకొని రారా, దాన్ని వదులుకొని రా అని యేసు అంటుండు. నాకు అది కావాలి ఇది కావాలని సంఘం అంటుంది. దాన్ని ఏమన్నాడు? మొదట నీకున్న ప్రేమను వదులుతీవి, మొదట నువ్వు సహనంగా ఉన్నావు, ఓర్పుగా ఉన్నావు, ప్రేమగా ఉన్నావు, నీ క్రియలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. మధ్యనకు వచ్చేవరకు ఈ ధనం ఎక్కడిది? ఇది ఎందుకు? లోకాశ ఎందుకు? ఈ దరిద్రం అంతా ఎందుకు వచ్చింది? నీ మీద ఒకటి నేను తప్పు మోపుతున్నా. ఆ తప్పు ఏంటంటే శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవడంబం వచ్చింది. నీ ఆశల్లో నీ విశ్వాస జీవితం కొట్టుకొని పోయింది. నీకు విశ్వాసం లేదు, భ్రష్టురాలు అయిపోయినావు అన్నాడు. భ్రష్టుడు అయిపోయినవు రా అన్నాడు.
మీరు గమనించండి. 7 సంఘాలకు దర్శన గ్రంథము, ప్రకటన గ్రంథం చాలా ప్రాముఖ్యమైన గ్రంథం తెలుసా? ఎవరు దౌర్భాగ్యులు సరిగా తీస్తుంది దీన్ని. ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు ఉంటాయండి. జస్ట్ 22 అధ్యాయాలు ఉంటాయి. అన్ని రూపకాలంకరంగా రాయబడతాయి. ఇదేదో నిజంగానే భయం ఉంటుంది. మరి ఒక్కొక్కటి చదువుతుంటే అసలు కొమ్ములు ఉంటాయట, మొత్తం పాత్రలు, కొమ్ములు, ముద్రలు అన్నీ మొత్తం రూపకాలంకరంగా రాయబడుతుంటాయి. మొత్తం అగ్నిలో కాలిపోవడం, మొత్తం ఆయన పేరు కనబడకపోతే కొట్టేస్తాని, తుడిచేస్తాని, నిషిద్ధమైంది ఏదైనా చేస్తే వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు, వాడు ఎంత మాత్రం ప్రవేశించాడని, వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడని ఒళ్ళు గగ్గురు పూడ్చే మాటలన్నీ ప్రకటన గ్రంథంలో ఉంటాయి. హెచ్చరిక మాటలు. దాన్ని ఎవడు చదివాడు, దాన్ని ఎవడు తీయడు. ఏమైనా ఆశీర్వాదాలు, శృతి సూత్రములు, ఆశీర్వాదాలు, హల్లెలూయా, మహిమ అంతే వెళ్ళిపోతారు. మరి ఇవన్నీ ఎవరికి కావాలి? 7 సంఘాలకు యేసుక్రీస్తు ఆత్మగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం ఆత్మగా పరలోకములో ఆయన మొత్తం కనపడ్డాడు. వచ్చిండు సింహాసనం దిగి వచ్చి చూసి చెప్తుండే ఆయన ఉన్నది మొత్తం, ఆయన ఎలా ఉన్నాడు, ఏం కథ యేసుక్రీస్తు. ఇక ఆయనతో మాట్లాడుతూ నేను రాసుకుంటుండే. ఇక ఓలాతురు మాట్లాడింది మొత్తం యేసు, రాసింది మొత్తం యోహాను గారు. జబదీయ కుమారుల్లో ఒకడైన యోహాను. ఫస్ట్ సాక్షి అయిపోతాడు సహోదరుడు యాకోబు. మనకు అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో తల నరికేస్తారు మొత్తం. ఎవరు? ఈయన సహోదరుడే. ఈ ప్రకటన గ్రంథం రాసిన ఆయనదే. దేవుని నమ్ముకుంటే ఏంది, నా అన్న చచ్చిపోవడం ఏంది, ఇదేందని అనుకోలే. బ్రతుకుడ క్రీస్తే చావైతే మాకు లాభం. చచ్చిపోతాం, చచ్చిపోతే ఏముంది, పోతాం, మంచిగా పరదేశంలో ఉంటాం గొప్పగా, ఏముంది. ఇక్కడ భూమి మీద కష్టాలు, కన్నీళ్ళు, ఆనందం, మహాలోకం ఉంటుంది. అక్కడ నీతిమంతులు 80 మందే లోకం ఉంటుంది. మాకు తెలియదా? ఆయన ఉపమానం చెప్పలేదు, రియాలిటీ చెప్పిండు కదా. లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనంలో చెప్పింది ఇలా క్లియర్గా ఉంది. అబ్రహాం వచ్చి రొమ్మున ఆ లాజర్ను పోయి హత్తుకోవడము, రొమ్మున ఆనుకోవడము, అవన్నీ ఉంటే ధనవంతుడు ఏడవడం, అవన్నీ చెప్పేటప్పుడు పక్కన ఉన్నారు వీళ్ళు విన్నారు. రే వీడు ఎంతగా లోకంలో అనుభవించిన వాడు ఈ నరకానికి వెళ్ళిపోయినా, అమ్మ అంత కష్టపడ్డాడు, అంత దీనస్థితిలో ఉండి అంత పురుగులు పట్టినోడు పరదేశంలోకి వెళ్ళిపోయినా, నీతిమంతులకు వెళ్ళిపోయినా, బత్తే క్రీస్తే చావైతే మాకు లాభం. ఇది కదా, అది వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడున్న క్రైస్తవులకు అర్థం కాదు. ఆయన కష్టం గురించే చెప్పారు, అసలు శ్రమల గురించే మాట్లాడరు, కష్టం గురించే మాట్లాడరు. దీవెనలు ఆశీర్వాదాలు. కొత్త నిబంధనలు ఎక్కడున్నాయో చూపి. నా యేసే మొత్తం శరీరధారి అయి ఉన్న దినములలో రోదన కన్నీళ్ళని ఏడ్చిండట ఆయన. మరి నీకు ఏడుపు ఉందా? నీకు సంతోషం కావాలని కోరుకుంటావు. నిన్ను కాపాడడానికి వచ్చిన ఆయనో, శరీరధారిగా వచ్చిన ఆయన ఎంత వేదన పడ్డాడు. శిలువ యాగంలోనే కాదు యాదన పడ్డది, శిలువ భోగమునిపై ఎంత బాధపడ్డాడు. కడుపు నిండా తిండి ఉందా? 3.5 సంవత్సరాలు కడుపు నిండా తిండి ఉందా? కంటి నిండా నిద్ర ఉందా? కులుకుందా? ఆయనకు ఎంత వేదన పడ్డాడు, ఎంత బాధపడ్డాడు. పొద్దున్నాక ఈ మారని బండలాంటి హృదయాలకు వాక్యం చెప్పడం, తెలందాక పోయి తండ్రితో మొరపెట్టుకోవడం. ఏనాడు సుఖపడ్డాడు ఆయన? పుట్టింది మొదలుకొని సిలువెక్కేంత వరకు 33.5 జీవిత కాలంలో ఆయనకు వేదనే. క్రైస్తవుడా నీ క్రీస్తు అర్థం కాలే. నేను అందుకే ఎప్పుడో ఒక మాట చెప్తా, నమ్ముకుంటే నీ క్రీస్తు జన్మను అర్థం కాడు, సచ్చినా నీకు అర్థం కాడు. యేసుని తెలుసుకుంటే నీకు అర్థమవుతాడు. హలో అంటే అర్థమవుతాడా? వానితో స్నేహం చేస్తే అర్థమవుతాడా? ఒకరి గురించి తెలవాలంటే ఏముండాలి? నా గురించి మీకు తెలవాలంటే నాతో స్నేహం ఉండాలి. తమ్ముడి గురించి నీకు తెలవాలంటే తమ్ముడితో నేను స్నేహపూర్వకంగా ఉంటేనే మంచిగా మాకు తెలుస్తుంది. మా బాండింగ్ కూడా అన్న ఇలాంటి వాడు, తమ్ముడు ఇలాంటి వాడు, ఇమాన్యాల నారే అన్న ఇలాంటి వాడు తెలిసిపోతుంది. వాళ్ళ మనస్తుంది, అన్న ఇలాంటి వాడు, నరసింహన్ ఇలాంటి, అరే ఇమాన్యాల ఇలాంటి వాళ్ళు, రూతమ్మ లాంటిది, అక్క ఇమలక్క, వీళ్ళందరి గురించి నాకు ఇవన్నీ చూస్తున్నా కాబట్టి మీ మనస్తత్వాలన్నీ నాకు తెలిసిపోతాయి. నేను గమనిస్తా ఖచ్చితంగా. వాక్యం చెప్తుంటే నాకు మీతో సావాసం ఉంది కనుక మీరు ఎవరెవరు ఏంటి అని నాకు తెలిసిపోతుంది ఖచ్చితంగా. మీరు నా గురించి మీరు నాకు చెప్పక్కర్లేదు, నేను ఇట్లా అట్లా అని. నా గురించి కూడా నేను గొప్పగా చెప్పుకునే అవసరం లేదు. నేను ఎలా ఉంటాడు నా జీవితం చేసుకుంటూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. తెలియని వాళ్ళు బయట వాళ్ళు వాళ్ళకేం తెలియదు నా గురించి. తెలుస్తుందా? మీ గురించి తెలిసినా నాకు తెలుస్తుందా? వేరేటోళ్ళకి తెలుస్తుందా? తెలియదు. నా పిల్లలకు తెలుస్తుంది మళ్ళీ, ఎందుకంటే నా కడుపులో పుట్టినట్టు కనుక నా బిడ్డలు కనుక ఖచ్చితంగా నా బిడ్డలకు తెలుస్తుంది. సంఘ బిడ్డలకు కూడా మీ అందరికీ తెలుస్తుంది ఖచ్చితంగా. సావాసం చేస్తే నమ్ముకుంటే నువ్వు ఎప్పుడు అడుగుడు పనిలో ఉంటావు తప్ప ఆయన గురించి ఏం ప్రభువా నీ కష్టం నువ్వేంటి, మా పట్ల నీకున్న ఇష్టం ఏంటి, మేము ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు, ఒకసారి చెప్పవా తండ్రి, మా పట్ల నీకున్న చిత్తం ఏంటో నాకు తెలియజేయి అని మనం ఒకసారి అనుకుంటే తెలిస్తే చాలా బాగుంటుంది. అందుకనే నేను తీసుకురాను.
మీరు ఒకసారి ఆలోచించండి. యేసుతో స్నేహం చేయాలి, యేసుతో బంధాన్ని పెనవేసుకోవాలి. దేవుడు ఈజీగా నీకు అర్థమవుతాడు కాదు. ఆయనతో బాండింగ్ ఉండాలి మనకు ఖచ్చితంగా. ఆయనతో సావాసం చేయాలి. మీరు ఆయనతో మన సావాసం అయితే ఏమో చెప్తుంటే చూడండి ఒకసారి. ఆయన అర్థం కావాలంటే ఏం చెప్తుంది చూడండి. 1 యోహాను 1వ అధ్యాయము 3వ వచనం, 2వ వచనం, 3వ వచనం చూడండి. 3వ వచనం అనుకుంటా. మన సావాసం అయితే తన తండ్రితోనూ కుమారుడైన యేసుక్రీస్తును అని ఉంటుంది చూడండి. సంఘము యేసుతో సావాసం చేయాలి. యేసు ఏంటో తెలుసుకోవాలి, నమ్ముకోవడం కాదండి. బాధాకరం ఏం దొరికేనా? క్రైస్తవ మొత్తం నమ్ముకున్న కానే ఉంది, తెలుసుకున్న కాడికి రాలే. ఖచ్చితంగా చెప్పగలుగుతా నేను. 3 చూడన్నాను. 1వ అధ్యాయము 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన సావాసం అయితే యోహాను రాసిన 1వ పత్రిక 2వ వచనం. జీవము ప్రత్యక్షమైనప్పుడు తండ్రి యొద్ద నుండి మనకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చు, అంటే యేసుక్రీస్తు గురించి చెప్తుండు, సాక్ష్యం ఇస్తున్నాము, దానిని మీకు తెలియపరుచుతున్నాము. చూడండి, మాతో కూడా మీకును సావాసం కలుగునట్లు మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకు తెలియజేయుచున్నాము. బాగా గమనించండి. మన సావాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారునితో కూడాను, యేసుక్రీస్తుతో కూడాను. మీరు గమనించండి, కుమారునితో కూడాను, యేసుక్రీస్తుతో కూడాను. అంటే యేసుక్రీస్తు కుమారుడు కాదా? అంటే ఇక్కడ 3 వస్తున్నారు. పరిశుద్ధాత్ముడు, యేసుక్రీస్తు, తండ్రి. మన సావాసం అయితే కుమారుడు అని వచ్చిందా? తర్వాత యేసుక్రీస్తుతో కూడాను. పరిశుద్ధాత్మ కూడా కుమారుడే తండ్రికి, ఈయన కూడా కుమారుడే. మన సావాసం ఈ 3తో ఉన్నదా? ఉందా? సావాసం కలిగి ఉంటే వాళ్ళ సంగతులను మనకు తెలుస్తాయి. బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, ఏం దాచుకోరు, అన్నీ చెప్పుకుంటారు. బెస్ట్ ఫ్రెండ్స్ అనేది చాలా. నాకు ఒక 20 మంది దాకా ఉండేది ఊళ్ళో ఉన్నప్పుడు. ఒక 20 మంది ఫ్రెండ్స్గా ఉండేది మేము అందరం. ఏదన్నా ఓపెన్గా ఉండేది. మేము ఎక్కడ ఏ టైంకి ఎక్కడ ఉంటామో మా ఫ్రెండ్ని అడిగితే చెప్పేది, పలానా వాడు ఎక్కడ ఉంటారా, పలానా టైంలో ఉంటారా, ఆడ ఉంటాడు, ఖచ్చితంగా కూకుంటాడు. ఎందుకు? అతని అడుగాను నాకేం తెలుసు, మొత్తం తెలుసు అతని గురించి. పలానా కాడ ఈడ ఉంటాడు, పలానా కాడ ఆడ ఉంటాడు, ఈ టైంలో వాడు అన్నం తింటారా, వాళ్ళ ఇంటికాడ ఉంటాడు, ఈ టైంలో ఈడ కూకుంటారా, ఈ టైంలో వాడు బావి కాడికి పోతారా, అట్లా మాట్లాడుకునేది మేము. ఎందుకు? నా గురించి వాళ్ళకి తెలిసేది, వాళ్ళ గురించి మాకు ఎందుకు. మేము ఎప్పుడు కూకొని ఈ బాగా మేము మాట్లాడుకునేది కనుక స్నేహశీలుగా ఉండేది, మంచిగా స్నేహపూర్వకంగా ఉంటున్నాం కనుక ఉండేది. మరి దేవుని గురించి, తండ్రి అయిన దేవుని గురించి, పరిశుద్ధాత్మ గురించి, యేసు గురించి తెలవాలంటే నీకెంత పరిమితి పెరగాలని నువ్వు ఆలోచించాలి, ఎంత భక్తి పెరగాలి. మీరు గమనించండి, ఎంత పెరగాలి, ఎంత ఇదిగా ఉండాలి. అందుకనే సంఘము క్రీస్తుతో సావాసం కలిగి ఉంటేనే ఆ సంఘం అనేది నువ్వు దరిద్రుడవైనా నువ్వు ధనవంతుడివే అంటాడు. ఎందుకు ధనవంతుడవు? నీకు వాక్యం అనే ధనం ఉంది. ఈ అనంతమైన ఈ విశ్వాన్ని మాట ద్వారా కలిగించే దేవుని వాక్యం నీలో ఉంది. క్షేమైనది నీ దగ్గర లేదు. క్షేమైనది అది పోదిరాని ఆయన బతుకున్నంత సేపే జస్ట్ వాడుకొని వదిలేసేయి. జస్ట్ వాడుకొని వదిలేసేయి. ఏంటిది? భూ సంబంధమైన ఇళ్ళైనా భూములైనా మనం బతుకున్నంత వరకే కదండి. చచ్చిపోయినామంటే ఐటికి మనకు రుణం బాపే అయిపోయి. పెట్టె తీసుకొచ్చారు, పెట్టెలో పెట్టి మట్టిలో కూడిపడే కదా, అంతేనా? ఏమైనా ఉంటే మనతో బంగారం వెండి పెడతారా? ఏదైనా విలువైంది ఏమైనా వచ్చినా చచ్చిపోయిన మించాలి ఉండే బతుకున్న వాళ్ళే ఉంగరాలు అన్నీ తీసేసుకుంటారు. ఎందుకు? శవానికి ఎందుకు రా ఇవన్నీ? తీసేయమంటారు ఖచ్చితంగా. వాళ్ళు హిందువులా ఇలా ఎవరు కాదు, ఏది పెట్టి బంగారం పెట్టి ఎవరిని బొంద పెట్టరు, ఆయన కూడా వీక్కుంటారు ఖచ్చితంగా. అందుకనే బైబిల్ దాన్ని ఏమన్నది? దిగంబరిగా వచ్చిన నువ్వు ఉట్టి దిగంబరిగా పోవాలి, పూచిక పుల్లైన నువ్వు పట్టుకొని పోవు. బైబిల్ చెప్తున్న సత్యం. మరి సంఘానికి ఏమర్థమైంది? సంఘానికి ఏమర్థమైంది?
కోటి ఆశలతో కోటి కోరికలతో ఈ సంఘం ఉంటే ఎట్టెళ్ళిపోద్ది పరలోకం. అంత్యకాలం పిలుపు అంత్యకాలం పిలుపు దైవం పిలుస్తుంది ప్రజలందరికీ మేలుకొలుపుగా. అంత్యకాలపు దైవ పిలుపు ప్రజలందరికీ మేలుకొలుపుగా ఈ మాటలని చెప్తుంటే ఎక్కడ ఉన్నాడు? కళ్ళను విస్తరించడం మన జీవానికి మూలం కాదన్నది ఎవరండి? యేసుక్రీస్తే కదా. మన సావాసం అయితే యేసుక్రీస్తుతో బాగా సావాసం చేసినా అని చెప్తుండు. యేసుక్రీస్తు రొమ్మును అనుకొని ఉండేదట. ఎవరు? ఈ యోహాన్ గారు ఏం చేసేది కదా, యేసుక్రీస్తు రొమ్మును అనుకొని ఉండేదట, కూకుందట. ఈ జెబెదయి కుమారులో ఒకడైన ఈ యోహాన్ గారు. అందుకనే లూకా గారు ఒక రకంగా పరిచయం చేస్తాడు, మార్కు గారు ఒక రకంగా పరిచయం చేస్తాడు, మత్తయి గారు ఒక రకంగా యేసుక్రీస్తు గురించి పరిచయం చేస్తాడు. యోహాన్ గారు మాత్రం ఒక రకంగా హై లెవెల్లో పరిచయం చేస్తాడు కదా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసం. ఈ యేసుక్రీస్తు ఇప్పటోడు కాదు, అప్పటోడు కాదు, నిన్న మొన్నటోడు మరియమ్మ గర్భంగా పుట్టినోడు కాదురా. మీరు అట్ట అనుకుంటుంది రాంగు. సృష్టికర్త, ఈ అనంతమైన సృష్టి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని ఎలుగెత్తి చాటినోడు ఎవరండి? యోహాను గారు. 21 అధ్యాయాలు ఉంటాయి యోహాను సువార్తలున్న 21 అధ్యాయాలు ఉంటాయి. 21 అధ్యాయాల్లో ఎంత గొప్పగా చెప్తాడు కానీ యేసుక్రీస్తు గురించి చాలా గొప్పగా పలుకుతాడు, చాలా గొప్పగా చెప్తాడు ఆయన మాటలు. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకనే మన సావాసం అయితే అని చెప్తుంది చూడండి. 3వ వచనం చూడండి. 3వ వచనం, మాతో కూడా మీకును సావాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. వీళ్ళు ఏమంటారు? కళ్ళారా మేము చూసాం, కళ్ళతో చూసాం, చెవులతో విన్నాం, చూసిన దాన్ని మేము తెలియపరుస్తున్నాం. ఆయనతో మా సావాసం అనేది పెనవేసుకొని పోయింది బిర్రుగా. ఎవరంటారు అండి? యోహాన్ గారు. ఎక్కడ? సార్వత్రిక సంఘానికి చెప్తుండు, ఒరే మీరు ఇలా బతకండి, ఇలా ఉండండి. సంఘానికి, సార్వత్రిక సంఘానికి ఎలుగెత్తి చాటుతున్నాడు. మరి ధనం ఉంటేనే గొప్ప సంఘం అని చెప్తున్నారు ఎందుకు మరి ఈ లోకంలో? ధనం గురించి ఎక్కడ ఏ సంఘంలోనే ధనం గురించి ప్రస్తావన వచ్చింది చూపించండి. మరి గమనించండి, ప్రేమ గురించి, సహనం గురించి, ఓర్పు గురించి ఇవన్నీ వదులుకున్నాం కాబట్టి నీ మొదట నీకున్న ప్రేమను వదులుతుంది. ఇది మంచిది కాదు, నువ్వు మారు మనసు పొందడానికి మళ్ళీ నీకు అవకాశం ఇస్తున్నా, దిద్దుకున్నవా సరే, లేకపోతే నీ యొద్ద నుండి నేను వచ్చి నీ యొద్ద నుండి దీపస్తంభమును తీసేస్తా, తొలగిస్తాను అంతే. నీకు అవకాశం ఇస్తున్నా. ఇంకా ఈ సంవత్సరం సగానికి వచ్చినాం మనం, అంతేనా? 2025లో సగానికి వచ్చినాం. 6వ నెల కదా, 6వ నెల 22 తారీఖులోకి వచ్చినాం, జూన్ మాసంలో. ఇంకా ఏముందమ్మా, ఇంకా వారం అయితే అయిపోయి, వచ్చే వారం అయితే ఇక గడిచిపోతుంది, నెక్స్ట్ వారంలో జూన్లోకి వెళ్తాం మనం. అంటే ఏంటి మన పరిస్థితి? ఏంటి? ఎక్కడ ఉన్నాం మనం? ఏ స్థితిలో ఉన్నాం? ఏం పెంచుకున్నాం? ఎవరితో సావాసం కలిగి ఉన్నాం? మన జీవనం విధానం ఏంటి? అసలు వాక్యానికి వ్యతిరేకంగా ఉందా, వాక్యానికి అనుకూలంగా ఉందా అని ఖచ్చితంగా పరీక్షించుకోవాలి. చూస్తున్నాడు, నీ కళ్ళతో చూసినా, చెవులతో విన్నా అని చెప్తూ మన సావాసం అయితే తండ్రితో కూడాను తన కుమారుని ఆయన కుమారునితో కూడాను యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అని చెప్తూ మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను రాయుచున్నాము. సంతోషం తండ్రితో ఉంది, కుమారుడితో ఉంది, పరిశుద్ధాత్మతో ఉంది. అంత మంచి సావాసం చూడండి. సంఘానికి ఈ స్టాండర్డ్ ఉండాలి. స్వర్ణలో ఉన్న సంఘానికి ఈ స్టాండర్డ్ ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారికైనా? స్వర్ణలో ఉన్న సంఘానికి ఈ స్టాండర్డ్ ఉంది. అర్థమైందా? ఎపిఎస్సిలో ఉన్న సంఘానికి ఈ స్టాండర్డ్ లేదు. ఫస్ట్ ప్రారంభం సూపర్ ఉంది, మధ్యకొచ్చే వరకు పోయింది. అది మంచిగా లేదు, కరెక్ట్ లేదు. ఈ సంఘం చాలా మెచ్చుకున్న సంఘం అండి. యేసుక్రీస్తు మెచ్చుకున్న సంఘం. నేను కోరుకున్నది, నేను ఎప్పుడైనా ప్రార్థన చేసేదంటే ఈ సంఘ సభ్యుల్లాగా మనం ఉండాలి. సార్వత్రిక సంఘం, సుర్ణలో ఉన్న సంఘంలాగా మనం ఉండాలి. ఈ సంఘ సభ్యుల్లాగా మనం ఉండాలి. నేర్చుకోవాలి. ఏం చేయాలి? మనలో ఉన్న లోపాలన్నిటి దిద్దుకోవాలి, మార్చుకోవాలి. చూడండి, రండి, ఇక్కడ రండి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
చూడండి, చాలా మంచి మాటలు చెప్తుండే అక్కడ అపోస్తుడైన పౌలు. మేము రోమిలం అని పెద్ద విర్రవీగుతూ చాలా అసహ్యపడుతున్నారు. 16 నుంచి చూద్దాం మనం. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును. అంటే మనుషులకు ఎక్కడ ఉంటాయట రహస్యములు? హృదయంలో ఉంటాయండి. ఇప్పుడు నేను భక్తునిగా మీ ముంగట నటించవచ్చండి, నా ముంగట మీరు భక్తుడిగా మీరు ఉండొచ్చు. ఇదంతా చూస్తే ఎవరండి చెప్పాలి? దేవుడు అందరి హృదయాలను పరీక్షించితే ఆయనే కదా. మరి ఈయన చూస్తే ఊరుకుంటాడా? ఆయన అదే చెప్తుండే ఖచ్చితంగా. ఇలాగ జరుగును అని చెప్తుండే ఖచ్చితంగా. ఇలాగ జరుగును. నువ్వు యూదుడవని నువ్వు పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా. అంటే వీడి పేరు మాత్రమే యూదుడు, ధర్మశాస్త్రం అతిశయించున్నాడు, కానీ ధర్మశాస్త్రం ఒక్కటి పాటించని దౌర్భాగ్యుడు వీడు. కిందకుంటుంది దీని కథ అంతా. వీడు యూదుడు అంటున్నాడు, అమ్మ మా గోత్రంలోనే మా సంతానంలో పుట్టిండు, లేకపోతే మేము యూదులము, దేవుని స్వకీయ స్వాస్థ్యము సంపాద్యము, మేము దేవునికి సొంత వారము, దేవుని బిడ్డలమని డబ్బా కొట్టుకుంటారు వీళ్ళందరూ. పేరుకు మాత్రమే యూదుడు అంటుకుంటూ గర్విస్తుండు, అతిశయపడుతున్నాడు. దాన్ని క్లారిఫై చేస్తుండే ఎవరు? అపోస్తుడైన పౌలు రోమాలో ఉన్న సంఘానికి. ఇలాంటి అతిశయిస్తూ విర్రవీగుతున్న వారికి గొడ్డలు పెట్టుగా ఒరే నువ్వు విర్రవీగుతున్నావు తగ్గించుకొని నువ్వు అని చెప్తున్న మాట. చూడండి, ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా. జ్ఞానస్వరూపి అయిన పంతొమ్మిది తమ్ముడు జ్ఞాన సత్యస్వరూపి అయిన 19వ వచనం చదువుతున్నాను తమ్ముడు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. జ్ఞాన సత్యస్వరూపి అయిన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి బాగా గమనించడిగా మొత్తం నేను గొప్ప నువ్వు చెప్పుకున్నావు కదా, నేను గుడ్డివారికి త్రోవ చూపుచున్నాను, చూపువాడను, చీకటిలో ఉండువారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలులకు ఉపాధ్యాయుడను ఉన్నానని నీ అంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా. ఎదుటివానికి బోధించుచున్న నీవు బోధించుకునవా. దొంగిలిద్దని చెప్పి ప్రకటించు నువ్వు దొంగిలించేదవా. వ్యభిచరించదని చెప్పేదా నీవు అంటే వీళ్ళేంటి? ఎదుటివానికి బోధిస్తున్న దొంగలీళ్ళు. మీరు గమనించండి, బోధకుల ట్రిక్ ఏం జరిగినా ఆస్తులు వద్దు ఏదొద్దు అని చెప్తారు. ఎవరికి? విశ్వాసులకు. వీడు అన్నీ కావాలని కోరుకుంటాడు. వీడికి ఉన్న జబ్బు అది. విశ్వాసుల దగ్గర ఏంటి? ఇది ఉండొద్దు అది ఉండదని చెప్తాడు ఇచ్చేటట్టుగా. ఇచ్చిన వాడు ఏమైపోవాలి? ఆన్నే ఉంటాడు, వీడు మాత్రం పెరుక్కుంటూ ఉంటాడు. అందుకనే సంఘం అంటే ఏంటి? రెస్పెక్ట్ లేదు. సంఘానికున్న ఆధిక్యత, సంఘానికున్న గొప్పతనం, క్రీస్తు స్వరక్తం ఇచ్చి కొన్న సంఘాన్ని అన్యజనుల మధ్య అభాస్పాలు చేస్తున్న దుర్మార్గులు, వాక్యం తెలియని మూర్ఖులు అని చెప్తే నేను ఖచ్చితంగా కళాఖండికి వీళ్ళు చెప్పడానికి మొహమాటం ఏం లేదు. ఎందుకు? పంచాలని చెప్తున్నారు. వీళ్ళేమంటారు? ఇవాళ ఖచ్చితంగా దేశం భాగాల పేరిట మొన్న ఒకటి చూసిన దేశం భాగం ఇది అది అంటే మొన్న మళ్ళా వాళ్ళ దాంట్లో ఏడుచుకుంటున్నారు, ముక్కు చేస్తున్నారు, గడ్డు గుడ్డు ఖచ్చితంగా మీరు తీసి దేశం భాగాలు తీసి చావండి అని కఠినంగా ఒక బోధకురాలు మాట్లాడుతుంది. పనికి మాలినది. అసలు కొత్త నిబంధన ప్రకారంగా ఈ సంగతులే లేవు తెలుసా. ఉత్సాహంగా ఇవ్వు, ఇష్టపూర్వకంగా ఇవ్వు, ఆనందంగా ఇవ్వు, సంతోషంగా ఇవ్వు. ఇయే తప్ప నీకు కఠినంగా ఇంత అని ఇక్కడ కొత్త నిబంధనలు లెక్క లేదు. ఒకవేళ అంత ఇచ్చినా కూడా దాన్ని కరువు వచ్చింది ఎరుసలేముకు. ఆ ద్రవ్యాన్ని పౌలు గారు పంపుతాడు తెలుసా. ద్రవ్యాన్ని పంపుతాడు. వాళ్ళ దగ్గర ఏది పెట్టుకోరండి. ఇలా వస్తుంది అలా పోద్ది, ఇలా వస్తుంది అలా పోద్ది, ఇలా వస్తుంది అలా పోతుంది, మొత్తం తిరుగుతుంటుంది. కానీ ఒక్కరి దగ్గర డబ్బు పెట్టుకోలే. అందుకే చరస్థిరాస్తులను నమ్మి వారి పాదాల దగ్గర పెడితే వారి అక్కల కొద్ది పంచిపెట్టినని బైబిల్లో ఉంది. ఇది బైబిల్ సంఘ చరిత్ర. సంఘం కొస తెలియదు, నా మొదలు తెలియదు, నా కొస తెలియదు. అసలు దానికి మూలాలు తెలియదు ఈ మూర్ఖులకు. అందుకనే అన్యజనులు మొత్తం ఇప్పుడు ఫేస్బుక్లలో కానీ యూట్యూబ్లలో కానీ పడిపోయి భయంకరంగా విమర్శిస్తూ ఇప్పుడు దాని మీద పెద్ద డిబేట్లే జరుగుతున్నాయి. పడగాలి
దశంభాగాల పేరుట ఇయ్యాలే ఇయ్యొద్దు ఏంటి? ఒరే మనసు మార్చుకోరా బతుకు మార్చుకోరా అని బైబిల్ చెప్తుంది. ఇచ్చిన తర్వాత పరే నువ్వు మనసు మార్చుకోవు, బాగా దశంభాగాలు ఇస్తావు, మనసు మారదు బతుకు మారదు, దేవుడు సంతోషిస్తాడు నిన్ను బట్టి. మారిన మనసుతో 10 రూపాయలు ఇచ్చినా చాలు, మారని మనసుతో నువ్వు 1000 రూపాయలు ఇచ్చినా కూడా దేవుడికి ఆదర చేయడు. మారని మనసుతో నువ్వు ఎంత ఇస్తే నాకెందుకు రా అంటాడు. ఆ సంగతి ఒకటి చెప్పడు. ఈ దౌర్భాగ్యం ఈ దండుకునే గుంపులో ఉన్న వాళ్ళు ఒకటి చెప్పడు తెలుసా, ఇది ఒకటి చెప్పడు. దండుకునే వాళ్ళు అబ్బా దేవుడు మిమ్మల్ని దీవించును కాక, గాడ్ బ్లెస్ అంటాడు. అంతే, ఇక అంతే ఆశీర్వాదం. ఇక మారిపోద్దు, మారు మనసొద్దు, ఇంకేమొద్దు, వాళ్ళు ఎక్కిస్తూ ఉంటాడు ఇక ఇస్తోళ్ళను. ఆడుబోడు ఈడుబోడు, ఇద్దరు గుడ్డివాడితో ఇద్దరు పోయి గుంట్లో పడతారు. వీళ్ళందరూ గుడ్డోళ్ళు. ధనం అనే ముసుకేసింది మొత్తం, గంత కట్టేసింది మొత్తం. ఈ యుగ సంబంధమైన దేవత గంతలు కట్టేసింది, ధనం అనే పిచాచిని కట్టేసింది మొత్తం. దాని మాయలో పడి ఆత్మ సంబంధమైన జీవితాలే బుగ్గిపాలు చేసుకుంటారు. వచ్చినోడికి అదే బోధిస్తున్నారు. మీరు ఎవరికి మాదిరిగా ఉన్నారు? మందకు మాదిరిగా ఉండమన్నాడు. ఏ దాంట్లో మాదిరిగా ఉండరు చూపియండి. క్రైస్తవులు బోధకులు ఎలా ఉన్నారు, విశ్వాసులు ఎలా ఉన్నారు? మా సంఘంలో ఇంతమంది అండి అని పొంగిపోతారు. ఆయన ఏమంటాడు? ఎంతమంది మారు మనసు ఉన్నారో లెక్క తీయి అంటాడు. ఆయన ఊరుకుంటాడా? ఎంతమంది మారు మనసు ఉన్నారు, ఇంతమంది 1000 మందిలో తీయి, అసలు చెప్తూరికే మారు మనసు లేదు అంటాడు. దిగ దేవుడు ఏమంటారు? బాగా దండుకున్నావు, మంచిగా దండేసినావు, బాగా సామ్రాజ్యాలను నిర్మించుకున్నావు, బాగా ఉన్నది మొత్తం, పిల్ల తరాలు తరగని ఆస్తి, నా పేరు చెప్పేసి దండేసినావు. కానీ నా ఉద్దేశం ఏదో, నా చిత్తం ఏదో తెలియకుండానే నువ్వు మట్టిలోకి ఎత్తున్నావు. అపవాదికి దాని దూతలకు సిద్ధపరిచిన స్థలానికి వెళ్ళిపో. ఎవరికి కావాలరా ఇదంతా? అందరినీ మొత్తం ధనాపేక్ష వద్దని చెప్పినావు, వాళ్ళని ఏమని చెప్పినావు, వాళ్ళు ఇచ్చింది నువ్వు దాచుకున్నావు, నువ్వు పంచలేదు. వాడు దాచుకున్నాడు, వానికి అన్యుడికి నీకు తేడా ఉంది. దేవుని ముసుగులో నువ్వు ఏం చేసినావు? మోసం చేసినావు జనాలను అందరినీ. అందుకని అపవాదికి దాని దూతలకు సిద్ధపరిచిన నరకానికి వెళ్ళిపోంటాను. మొహమాటం లేకుండా చెప్తాడు యేసుక్రీస్తు. మనకు మొహమాటాలు ఉంటాయి ఏదైనా చెప్పాలంటే. మనకు యేసుక్రీస్తు మొహమాటం గలవాడు కాదు, ఆయనే నిర్మోహమాటంగా ఏంటో వీళ్ళు ఏం చేసిర్రా, గెట్ అవుట్ అయిపోయింది అంటాడు. మరి యేసు మనసు చెప్తున్నారా? యేసు మనసు నీకు అర్థం కావాలి, తెలుసు, అర్థం కావాలి, బాగా అర్థం చేసుకోండు. ధర్మశాస్త్రం అన్నారు, ఇది అన్నారు, అదన్నారు, ఊదరగొట్టిర్రా బాబు. నేను బాలులకు నేను ఉపాధ్యాయుడను, నేను చిన్నపిల్లలకు మంచి శిక్షకుడును అని చెప్తుంది. చూడండి ఒకసారి చదువుదాం మళ్ళా. 20 వచ్చిన ఆ చీకట్లో ఉన్నవారి కాడ వెలుగాట, బుద్ధిహీనుల కాడ శిక్షకుడాట, బాలుల కాడ ఉపాధ్యాయుడాట. ఉన్నామని నీ అంతటా నీవే ధైర్యం ఊహించుకొనిచున్నావు. మరి నువ్వు అనుకుంటే సరిపోద్దా? దేవుడు అనుకోవద్దట. ఈయనకి అనుకుంటాడు. దేవుడు సర్టిఫై ఇస్తలేడు. అరే దేవుడు వీనికి సర్టిఫికెట్, అరే గుడ్, వెరీ గుడ్ అంటలేడు వీని. ఇక్కడ చెప్తుడు, పౌల్ గారు చెప్తుడు, ఒరే మీ హృదయం ఏంటి, మీ అంతరంగం ఏంటి? పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై మన హృదయ అంతరంగాన్ని గమనించిన దేవుడు పరిశుద్ధాత్మతో ప్రేరేపింపబడిన వాడై చెప్తుండు, మన బండారం బయట పెడుతుండు. ఒరే నువ్వు ఇలా అనుకుంటున్నావు అని చెప్పి నువ్వే ధైర్యం వహించుతున్నావా అని చెప్తున్నా అని ఎదుటి వానికి బోధించుతున్నావు. నువ్వు బోధించుకున్నావా? దొంగిలించవద్దని చెప్తున్నాను, దొంగిలవద్దని ప్రకటించుచున్న నీవు దొంగిలేదవా? వ్యభిచరింపవద్దని చెప్పుదు నీవు వ్యభిచరించేదవా? విగ్రహములను అసహించుకునిచున్న నీవు గుళ్ళను దోసేదవారా దొంగ? క్లియర్గా అండి ఈ మాటలో నేను చెప్తారా? క్లియర్గా చెప్తుండు. ఒరే నువ్వు ఏది చెప్తున్నావో ఎదుటివానికి చెప్తున్నావు తప్ప నీ మనసంతా అదే ఉంది. ఎదుటివానికి బోధిస్తున్నావు తప్ప నువ్వు నీ బతుకులో బోధించుకుంటలేవా అని చెప్తున్నావు. ఎవరిని? ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళందరూ ఉతికి ఆరేస్తుండు మొత్తం. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు ఉతికి ఆరేస్తుండు, బండకు బాధినట్టు బాతుండు. దుప్పట్టు కాక బండ కొడితే చూసినావా? నేను జ్ఞానవంతుణ్ణి, నేను గొప్పోని, ఆ ధర్మశాస్త్రం పట్టుకొని అతిశయించుతూ బాగా విర్రవీగుతున్న వాళ్ళందరికీ ఏం చేస్తుండు? మొత్తం తోలు ఒలిచేస్తున్నా అని చెప్పొచ్చు ఒక మాటలో. ఏంట్రా మీరు చేసేది? అసలు ఏంది మీ భక్తిహీనత? వ్యభిచరించదని చెప్తున్నావు, మంచిగానే ఉంది, మరి నువ్వేం చేస్తున్నావు? అదే పని చేస్తున్నావు. దౌర్భాగ్యుడా! ఎంత క్లియర్గా చెప్తుందని వాక్యం. నువ్వేం చెప్తున్నావో ఫస్ట్ నువ్వు లాస్ట్ ఫైనల్ టచ్ ఏం జరిగినా ఇతరులకు బోధిస్తున్నావు, నీకు బోధించుకోవా అంటే అర్థం ఏంటి? బోధకుడే చెడిపోయినా అని చెప్తుండే ఇక్కడ ఖచ్చితంగా. అరే అనేకులకు అందుకనే బోధకులు కాకుండా పనికిరాని అని చెప్తారని చెప్తుండు. చూడండి టీవీలో 9లలో కూడా అన్యజనుల మధ్య చర్చకు లేపిండు. మల్లెపూలు పెట్టుకుంటే అందరు విచారులే అని చెప్పిండు. సంఘంలో గదే ఉందా బోధించుకుంటేందుకు? బుద్ధిహీనుడా! ఇక నీకు ఏం లేదు, నువ్వు ఎంత పెద్ద బోధకుడు అయితే ఉనికి కావాలి. యేసుక్రీస్తు అక్కడ చెప్పిండు ఇవన్నీ చెప్పిండా? మనసు మారే చెప్పిండు అంతే. ఇవన్నీ చెప్పలే. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు? శాస్త్ర పరిశీల గుంపు అనమాట. ఈ వ్యభిచారం చేయించుండగా నేను
చూసినా దొరకపట్టినా ఈవెన్ రాళ్ళతో కొట్టి చంపేయాలి. దీని కథ ఏందంటాడు ఈ దొంగ తెలుసా? 4వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంటుంది, 8వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంటారు. యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో సమాజ స్త్రీ ఉంటుంది. బావి యాకోబు దగ్గర నీళ్ళు దోసుకుంటుంది, కొత్తది 24-25 వచనాలు అవి చదువుకుంటాం అక్కడ. ఇక్కడ 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు 3 వచనాల్లో ఉంటుంది మొత్తం. ఈ సమరయ స్త్రీ అది ఈమె పాపాత్మురాలు లాంటి స్త్రీ, ఆ పాపం చేయించుండగా నువ్వు ఇవన్నీ కాదు, నువ్వు మారు, ఇది మనకు కాదు. ఏసక్కని చెప్పిండా నువ్వు పూలు పెట్టుకుంటూ నువ్వు ఇలా ఉంటావని పెద్ద అరెస్టు చేయాలని చెప్తారు. మొత్తం ఇలాంటి వాళ్ళని హిందువులనే అన్నారు. మొత్తం మేమే పెట్టుకున్నాం పూలు అంటే మాకే. పూల సృష్టికర్త ఎవరు? పూలను సృష్టించింది ఎవరు? వాళ్ళు పెట్టుకున్న విగ్రహంలా మాట ద్వారా సమస్తం కలిగించిన జీవం గల దేవుడా? అందరూ ఆస్వాదించాలి. పర్ఫ్యూమ్ కొట్టుకుంటావుగా, సెంటు మంచిగా రుద్దుకుంటావుగా, దేని నుంచి వస్తాయి? పూల నుంచేలే కదా. అనేకమైన మకరందాలు మొత్తం తీసి మొత్తం చేస్తేనే కదా సెంటు వచ్చింది మొత్తము. మరి అది కొట్టుకుంటా పుస్త పూలు పెట్టుకుంటే పాపం లేదండి, పెట్టుకోవచ్చు, నీ ఇష్టం. అది మనసుకు ఆనందం ఉంటుంది, కొంచెం ఇదిగా ఉంటుంది. అంత పెద్ద మాట అనాలా అండి? అంత పెద్ద మాట అవసరమా మనకు? పూలు పెట్టుకోవద్దు, ఇది పెట్టుకుంటే అది, అంత పెద్ద మాట అంటే తీసుకోలేరు. సున్నితంగా ఉన్నాయి మనసులు. పాపం మీదనే మాట్లాడు. పాపం చేయకుండా పరిశుద్ధంగా నీ యేసు ఎంత గొప్పోడో, ఆయన చెప్పిన మాటలు ఎంత గొప్పయో చెప్పు సంఘానికి, అది బోధించు. గయ్యంగా ఎందుకయ్యా? పూలను, అడవి పువ్వులు చూడు, అడవి పువ్వుల వలె సొలొమోను సైతము అడవి పువ్వులో ఒకదాని వలె కూడా అలంకరింపబడలేదంటాడు యేసుక్రీస్తు. అడవి పువ్వులు చూడండి, సొలొమోను కూడా అడవి పువ్వులలో ఒక్కదాని వలె కూడా అలంకరింపబడలే. ఇంత ధనం ఉంది, ఇంత బంగారం ఇంత ఉన్నా కూడా అడవి పువ్వులు చూడు ఎలా అలంకరింపబడదు, యేసుక్రీస్తే అన్నాడు. మరి మాట్లాడి ఎక్కడ పెడతారు మీరు? ఎక్కడ పెడతారు? ఇష్టం వచ్చింది మనం మాట్లాడితే 1000 మంది కళ్ళ ముందు వరకు ఒళ్ళు మరిచి నోరు జారి ఇష్టం వచ్చినట్టు సమాజం యాక్సెప్ట్ చేయొద్దు. నీ ఒక్కరిని కాదు, క్రైస్తవ్యాలనే బైబుల్నే నిందిస్తున్నారు వాళ్ళు. నీవు ఎక్కడ పెట్టుకొని ఈ సంఘంలో నువ్వేం చెప్పుకోవడం మాకు అవసరం లేదయ్యా. నిన్ను బట్టి నా యేసుకు వస్తుంది కలంకం, పరిశుద్ధ గ్రంథానికి వస్తుంది కలంకం. క్రైస్తవులు అందరూ ఇలాంటి వాళ్ళే. చాలా దేవుడు, బైబిల్ దేవుడు ఇలాగనే ఉంటాడు, ఇలాంటి వాడే. సావగొడుతున్న స్త్రీని ఆపిండు నా యేసు. చంపొద్దు అమ్మా, తప్పు చేస్తే చంపాలని ఉందా? సర్లే, నేను దాన్ని మొత్తం మార్చేస్తున్నా. ఇక వెళ్ళి పాపం చేయకు తల్లి, వెళ్ళి పాపం చేయకు పో, ఇక పాపం చేయకు, వెళ్ళిక పాపం చేయకు, నేను నిన్ను శిక్షించను. కాపాడబడింది. మీరు గమనించండి, ఇందులో ఉన్న పవిత్రత, ఇందులో ఉన్న పరిశుద్ధత, ఇంత గొప్ప దేవుడు తండ్రి, మనం పిల్లలంగా స్వీకరించుకున్న తండ్రి ఎక్కడనో చూపి, ఎక్కడనుంటే ఇంత గొప్ప తండ్రిని కలిగిన మనము ఎందుకంటే ఎవడో పనికిమాలినోడు తప్పు పట్టుకున్నట్టు మాట్లాడు, ఎవడో వచ్చి జ్ఞానం లేనివాడు వచ్చి, జ్ఞానం అండి మనం కలిగి ఉన్నది జ్ఞానం. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నాయి. జ్ఞానానికి మూలమైన క్రీస్తుని కలిగిన నువ్వు అజ్ఞానంగా పనికిమాలిన మాట, చెత్త మాట ఒకటి మాట్లాడితే అజ్ఞానులు అందరూ వచ్చి మీద పడిపోతుంది. ఎక్కడ పెట్టుకోవడం తలకాయ? ధర్నాలు, రాస్తారోకోలు, పెంట ఏంది ఇది? అంత దరిద్రం. ప్రియమైన దేవుని వారు మీరు గమనించాలి. ఉతికారేసిండు, బోధకులైన మీకు బోధించుకొనరా. ఎందుకు బోధించుకోరంటే అన్నిటి అసహించుకున్నావు, అన్నిటి విగ్రహములను కూడా నువ్వు అసహించుకుంటున్నావు, కానీ నువ్వు గుళ్ళను దోయుదువా. ధర్మశాస్త్రమందు అతిశయించుచున్నావు నీవు. ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరుచున్నావు కదా. ధర్మశాస్త్రాన్ని మీరితే ఏమొస్తుందట? ధర్మశాస్త్రం మీరితే ఏమొస్తుంది? బాగా దేవుడు తెలుసు అని చెప్పి నీ బతుకు బాగలేకపోతే నీకు కాదు అవమానం, నా దేవునికి అవమానం, నా పరిశుద్ధ దేవునికి అవమానం. నువ్వు బాగానే ఉంటావు, సొల్లు నోరేసుకొని ఏదో మాట్లాడతావు, అయిపోయింది. నా నామానికి వచ్చేది నా పరిశుద్ధమైన దేవునికి వస్తుంది అక్కడ కలంకం, అవమానం ఆయనకు వస్తుంది. నువ్వు క్రైస్తవుడు కాకపోతే ఏం కాదు. క్రైస్తవుడు ఏ మాట మాట్లాడినా ఆశతూసి మాట్లాడాలి అంతే. ఖండించు, గద్దించు, ఆ ఖండితంలో కూడా ప్రేమ ఉన్నదయ్యా. నేను కాపాడాలనే ఖండించిండు, బుద్ధి చెప్పిండు. జ్ఞాన స్వరూపి అయిన ధర్మశాస్త్రం అండి, పరిశుద్ధమైనది, నీతిగలది, మనిషిని సన్మార్గంలో నడిపించేది, దుర్మార్గతను విడిచి సన్మార్గములో మంచి మార్గములకు రమ్మని చెప్పేది, మనుషులను మనసు మార్చేది, మనుషుల్లో ఉన్న అంతరంగాలను తొలగించింది బైబుల్. సమానత్వం,
చూపించింది బైబిల్. దీన్ని అపార్థం చేసుకుంటారు ఎందుకండి? తిమోతికి రాసిన పత్రిక మొదటి తిమోతి 6వ అధ్యాయము 18వ వచనం చూడండి ఏమంటున్నాడు. 6:18 మొదటి తిమోతి. మనం ఏమై ఉండాలో చెప్తుండు అక్కడ, ఎంత గొప్పగా ఉండాలో చెప్తుండు. నా కోట్ల రూపాయలు పెట్టి కట్రా నాయన అంటలేడు, నాకు ఇజ్జేయి అజ్జేయులు అంటలేడు. నేను నీ దగ్గరికే వస్తా బిడ్డ, నీలోనే ఉంటారా, నీతోనే ఉంటారా, నీకు నేను వేరుగా ఉండలేను అని ఒక తండ్రి మనసు చూడు. తండ్రి మనసును చూస్తలేరు ఎందుకురా దొంగలారా మీరు అందరు కలిసి? తండ్రి నీ నుంచి నా నుంచి ఏం కోరుకుంటారో చూడండి. 6:18 మొదటి కొరింథీ 6:18 మీరు గమనించండి. తిమోతికి రాసిన పత్రిక 6:18 వారు వాస్తవమైన జీవమును ఎవరట? సంఘం. స్వర్ణలో ఉన్న సంఘం ఏం చేసిందట? వాస్తవమైన జీవం కోసం సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది వేసుకున్నదే స్వర్ణ సంఘం. స్వర్ణ సంఘం ఏంటట? రాబో కాలానికి, పరలోకానికి అనుభవించడానికి రాబోయే కాలానికి మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలను, అంటే నీ పనులే ధనం అండి, నీ పనులే సత్క్రియలు, సత్య సంబంధమైనవి, ప్రేమ, దయ, కనికరము, ఈ నీలో ఉంటాయి సత్క్రియలు. దేవునిలో ఉన్న గుణగణాలు నీలోకి వస్తే అది నువ్వు బతుకులో చూపిస్తే అదే నీకు ధనం. సత్క్రియలు అనే ధనము గలవారై ఉంటారు మీరు. ఔదార్యము గలవారై మీ ధనములో ఇతరులకు, తమ ధనములో, నా ధనములో, మీ ధనములో ఇతరులకు పాలిచ్చేవారై ఉంది ఆ సంఘం. ఆ సంఘం అంత గొప్పగా పోషింపబడ్డది, అంటే వాడబడ్డది దేవుని పనిలో. వారికి ఆజ్ఞాపించుము. ఓ తిమోతి, నీకు అప్పగించిన దానిని కాపాడి, చూడండి అపవిత్రమైన ఒట్టి మాటలు, గాలి మాటలకు నువ్వు అసలే పట్టించుకో, ఇముకుడవై ఉండుము అంటాడు. చూడండి, వీటితో నీకు అవసరం లేదు, వద్దు. ఒట్టి మాటలు నీకెందుకయ్యా, జీవం మాటలు కావాలి కానీ, అంతేనా? ఔదార్యము, సత్క్రియలేందు ధనము గలవారై ఉండాలి. ఇగో స్వర్ణలో ఉన్న సంఘం అదే. స్వర్ణలో ఉన్న సంఘం సత్క్రియల్లో ఏమైంది? ధనం గలవారై ఉన్నారు. రాబోయే కాలానికి ఏం చేసేట? మంచి పునాది వేసుకున్నట. ఔదార్యము గలవారై ఉన్నారటండి వాళ్ళు. ఆ సంఘానికి ఇగో ఇదే వర్ణిస్తుంది. చూడు యాకోబు పత్రిక 2:5, యాకోబు 2:5 త్వరగా తీయండి, ముగించుకుందాం. యాకోబు 2వ అధ్యాయము 5వ వచనం. చూడండి ఏమంటుండు? అపోస్తుడైన యాకోబు గారు, అంటే యేసుక్రీస్తు తమ్ముడు అని చెప్పొచ్చు. ఆ యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. చూడండి ఏమంటుండు? నా ప్రియ సహోదరులారా, చూడండి, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించిన వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు వారిని ఏర్పరచుకొనలేదా? ఇక్కడ నువ్వు దరిద్రుడు కావచ్చు, సువర్ణలో ఉన్న సంఘం అదే. విశ్వాసమందు భాగ్యవంతుల, ఈ లోకం, మీరు ఆ సహోదరులు ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా తాను ప్రేమించిన వారిని తన వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచు కొనలేదా అని చెప్తూ, అయితే మీరు దరిద్రులైన వారిని అవమానపరుచుచున్నారు. ధనవంతులు ఏమంటున్నాడు? దరిద్రులు మీరు అవమానపరిచెదరు, ధనవంతులు మీ మీద కఠినమైనగా అధికారము చూపుదురు, మిమ్మును న్యాయసభకు ఈడ్చుకొని పోయేవారు వీరే కాదా? మీరు ఎవరిరా మీరు ప్రేమించేది? అమాయకులను ప్రేమించరా, గర్విష్ఠులను కాదు సంఘంలో ప్రేమించేది. వాళ్ళని సన్మానించి వాళ్ళని చేస్తే ఏంటి? ఏమాత్రం తేడా వచ్చిందంటే వాడు మిమ్మల్ని తీసుకుపోయి సభకప్ప చెప్తాడు. వాళ్ళని గౌరవిస్తారు కానీ అమాయకులను మీరేంటి ఇది చేస్తారు?
కానీ దేవుడు మాత్రం వాళ్ళని గొప్పగా దేవుని రాజ్యానికి వారసులుగా చేసిండు, హక్కుదారులుగా చేసిండు, వాళ్ళని ఏర్పరచుకున్నాడు. మీరు దరిద్రులు, మీరు అవమానపరుస్తున్నారు. ధనవంతులు మీ మీద కఠినముగా అధికారం చూపిన మీరు న్యాయసభలో వీళ్ళు ప్రేమిస్తున్నారు, వీరే కదా అని ఖచ్చితంగా యాకోబు గారు మాట్లాడుతాడు. ప్రకటన గ్రంథము 2:10, ప్రకటన గ్రంథము 2:10 చూడండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది కొందరిని ఏం చేస్తాడు? చెరలో వేయించబోచున్నాడు 10 దినములు. నిజమే, న్యాయాధిపతులు శ్రమ పడతారు. కఠినంగా ఉంటే వాళ్ళని సన్మానించే వాళ్ళం కాదు. నువ్వు వేరేటో దగ్గర కఠినంగా ఉండు. దరిద్రులు ఏం పెట్టుకోలేరండి. మీరు గమనించండి, ఏ కేసులు పెట్టరు, ఏం చేయలేరు. వాళ్ళే ఇది అయిపోతారు. అదే ధనవంతులైతే అంతకాడికి కోర్టుకు పోదామా, ఇక్కడికి పోదామా, అక్కడికి పోదామా, ఇది చేద్దామా, అది చేద్దామా రకరకాలుగా చేస్తారు. పేదవాడు దేవుని మీద ఆధారపడదు తప్ప ఎవరి మీద ఆధారపడడు. అందుకనే పేదవాడిని ఏమంటారు, విశ్వాసం మందు నేను భాగ్యవంతులకి చేస్తా, భాగ్యవంతులకి చేస్తా. నేను దేవుని వారసులుగా ఆయన వాగ్దానం చేసిన రాజ్యములకు మిమ్మల్ని హక్కుదారులుగా వారసులుగా నేను నియమించుకుంటాను. బిడ్డ, పేదవారా, నమ్మకంగా బతకండి, భక్తితో బతకండి, పరిశుద్ధంగా బతకండి, నీతితో బతకండి. నీతిమాలిన బతుకులు వద్దు, మీకు గర్వం వద్దు. ఇవన్నీ ఉన్నోడు, డబ్బు ఉన్నోడు గర్వం వస్తుంది, అన్నీ వస్తుంది. కానీ ఇవన్నీ లేకుండా మీరు బతకండి. స్వర్ణలో ఉన్న సంఘానికి ఇదే నీతి. అందుకనే మీరు అంతం వరకు మీరు మంచి గట్టిగా ఉండండి. నేను వచ్చి మీకు జీవకిరీటం ఇస్తా అంటాడు. అదే మాట చూడండి, 3:11 చూడండి. ప్రకటన గ్రంథం 3:11. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడు నీ కిరీటమును అపహరింపనీయకుడి. ఏమంటుండు? అపహరింపనీయకుండానట్లు మీరు కలిగిన దాన్ని గట్టిగా ఏం పట్టుకోవాలి? వాక్యం అండి. ఏం పట్టుకోవాలి? భక్తి. ఏం పట్టుకోవాలి? విశ్వాసం. ఏం పట్టుకోవాలి? యథార్థత, నీతి. ఇవన్నీ గట్టిగా క్రీస్తులో ఏమవుతున్నాయో అవి ఖచ్చితంగా మనలో తెచ్చుకునే ప్రయత్నం మనం చేయాలి. నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తానంటాడు. ప్రకటన గ్రంథము మత్తయి సువార్త 10:22 చూడండి. సువర్ణలో ఉన్న సంఘం గురించే మాట్లాడుతున్నాం. 10:22. బాగా గమనించండి, ఇక్కడ ఏమంటారు? శిష్యులకు యేసుక్రీస్తు చెప్తున్న మాట, మీరు నా నామము నిమిత్తమును అందరి చేత, అందరా కొందరా ద్వేషాలు వస్తున్నాయి. మనం ఒక పార్టీ పెడదాం, మనం ఒకటి చేద్దామని ఇది ఒక రగడ. మీరు గమనించండి, యేసుక్రీస్తు ముందే చెప్పిండు. ఎందుకంటే నీతికి దుర్నీతికి ఏం సంబంధం? విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఎక్కడిది? క్రీస్తుకు బెలియాలకి సంబంధం ఏంటి? ఉన్నాయా? ఇవన్నీ లేవండి. నువ్వు నిజంగా క్రీస్తు గురించి బతే లోకం నిన్ను ద్వేషిస్తుంది, లోకం నిన్ను అవమానపరుస్తుంది, రకరకాలు ఉంటుంది. క్రీస్తు కోసం కొద్ది దినం నువ్వు ఒప్పుకోబట్టు, వచ్చి నీకు పరలోకం నిత్య జీవం ఇస్తా, జీవకిరీటం ఇస్తా అంటుండు. సురునిలో ఉన్న సంఘం ఇవన్నీ అనుభవించింది. ఎక్కడ పోలే, ధర్నాలు చేయలే, ఎక్కడ లుల్లు పెట్టుకోలే, ఏం చేయలే. ఈ పట్టణంలో జరిగితే ఆ పట్టణానికి వెళ్ళి పారిపోండి అన్నాడు తప్ప మనకొవరు? పార్లమెంటు మోడీ గారు ఇవన్నీ చేసుకొస్తుండు. శుక్రవారం ఆరాధించుకునేది చేసుకుంటే తెస్తాడు, ఆదివారం నాడు బంద్ చేస్తాడు. మనకు ఆదివారం అయితే శుక్రవారం అయితే, సోమవారం అయితే, మంగళవారం అయితేండి. మనకు ఈ వారం అనే మనకు ప్రామాణికం అని చెప్పిండా? సమయం లేదు, అసమయం లేదు. సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము, ఉపదేశించుము అన్నాడు. మనకు దినంతో పని లేదు క్రైస్తవునికి. ఎనీ టైం ఎక్కడైనా నువ్వు బోధించుకోవచ్చు, బల్ల ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఖాళీ ఉన్న టైం ఎప్పుడైనా తీసుకోవచ్చు. దానికి మన కట్టడ నియమమేమీ ఇవ్వలేదు. ప్రపంచాన్ని ఏలిన నెబుకద్నెజరు రాజు ఏం చేసిండు? అయిందా? అహష్వేరోషు రాజు పరిపాలించిన వాళ్ళు 4 సామ్రాజ్యాలు గొప్పగా పరిపాలించిన సామ్రాజ్యాలే మట్టి కొట్టుకొని పోయినాయి, కాలగర్భంలో కలిసిపోయినాయి. ఇది పరలోక రాజ్యం, పరలోకమందున్న తండ్రి స్థాపించిన రాజ్యం. దీనికి ఎల్లలు, దీనికి అంతం అనేది ఉండదు. క్రీస్తు రాకడతోనే ఇది సమాప్తం అయిపోవాలి తప్ప క్రీస్తు వచ్చేంత వరకు ఉంటుంది. కానీ పొట్టు గింజలు వేరు చేయబడతాయి. ఆయన వచ్చేట్లో పొట్టేదో గింజలేదో
తెలుసుకుంటుంది. కింద వచ్చిన చదివినాను 10:22 వారు ఈ పట్టణములో మిమ్మును హింసించినప్పుడు కొట్టి వెలివేసి హింసించి తిట్టి థు అని రకరకాలుగా చి తు అని ఎన్ని మాటలు అన్నా ఏమంటుండు? మాటకు మాట తీసుకోమండా, వాదించమండా, మాట్లాడమండా, ఏమంటుండు చూడండి. ఈ పట్టణంలో మీకు గొప్ప హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి, మనిషి కుమారుడు వచ్చు వరకు మీరు ఇజ్రాయేల్ పట్టణంలో సంచారం చేసి ఉండరని. అంటే మీరు ఎవ్వరు ఉంచరు, మిమ్మల్ని ఎవరు బతకనియరు, చేసి ఉండరు. ఇక నేను వచ్చే వరకల్లా మీరుండరు, అందరూ అయిపోతారు. ఒక పట్టణంలో హింసించినప్పుడు కొట్టినప్పుడు వేరే పట్టణం పారిపోండి. ఎంతకీ బాధ. ఎందుకోసం పారిపోవాలి? ఎందుకంటే ఈ లోకం నీది కాని కనుక, మహాలోకానికి వెళ్ళాలి కనుక, ఈ లోకంలో యాత్రికుడు కనుక నిలవరమైన నివాసం ఈ లోకంలో లేదు. స్థిరమైన నివాసం క్రైస్తవునికి ఈ లోకంలో లేదు. ఉందని నేను కట్టుకుని ఇక్కడనే ఉన్నా అంటే ఇల్లు ఉంటుంది, నువ్వు కట్టించిన ఇల్లు ఉంటుంది, నేను కట్టించిన ఇల్లు ఉంటుంది. ఇంట్లో నువ్వు ఉండవు, నేను ఉండవు. ఎందుకంటే చనిపోగానే తీసుకొచ్చి ఇంటి బయటేసి పెట్టిలో పెట్టి టక్కున తీసుకొని మట్టిలో గొయ్యి తవ్వి టక్కున పెట్టేసి వస్తారు అంతే. అందుకనే ఇది నిర్మలమైన నివాసం మనకు ఇక్కడ లేదు అంటాడు. చూద్దాం. మత్తయి 24:13 24:13 మత్తయి. మీరు బాగా గమనించండి, ఇక్కడ చెప్తున్నాడు అంతం వరకు ఎవడైతే ఈ కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, ఇరుకులు ఎవరికైతే ఉన్నాయో అంతం వరకు ఎవడైతే సహించిన వాడైతే ఉన్నాడో వాడే రక్షింపబడును. మన బాప్తిసం తీసుకొని పోయే వరకల్నే అయిపోయింది రక్షణ, అయిపోయింది మా రక్షణ అనుభవం, రక్షణ అని చెప్తారుగా. ఇవన్నీ వస్తాయి, అప్పుడు నిలబడాలి. అంతం వరకు ఈ రక్షణలో నీకు ఎంతో పరీక్ష ఉంది నాయనా. రక్షణలోకి వచ్చినా ఓకే, ఆ రక్షణలో ఎన్నో ఆటుపోట్లు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి, గొడవలు వస్తాయి, తిట్లు వస్తాయి, రకరకాలుగా ఉంటాయి. నీ వారే నిన్ను ద్వేషిస్తారు, నీ వారే నీకు శత్రువులుగా మారుతుండొచ్చు గాక, అవమానాలు ఉంటాయి. కానీ అప్పుడు ఏంటి? అంతం వరకు నువ్వు ఉంటే, నమ్మకంగా ఉంటే, అంతం వరకు నమ్మకంగా ఉంది. ఏమిచ్చిండు యేసుక్రీస్తు? స్వర్ణలో ఉన్న సంఘానికి ఏమిచ్చిండు? జీవకిరీటం ఇచ్చిండు. ఏమిచ్చిండు? జీవకిరీటం ఇచ్చిండు. సహించిండు. ఆ సంఘంలో ఒక్క తప్పు లేదండి, పాపం ఒక్క తప్పు లేదు. పాపం చాలా మంచిగా బతికింది ఆ సంఘం. ఆ సంఘంలాగా మనం కూడా ఉండాలనే ఈ మాటలు చెప్తున్నా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం ముగించుకుందాం. యాకోబు 1వ అధ్యాయము 12వ వచనం చూడండి, బాగా గమనించాలి. ఇక్కడ చెప్తున్నాడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు ఆ శోధనకు నిలిచినవాడై ప్రభువు తాను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. మీరు గమనించండి, నువ్వు శోధన సహించితే భరిస్తే వాడు ధన్యుడట. ఆ శోధనకు నిలిచిన వాడై ప్రభు తాను ప్రేమించిన వానికి వాగ్దానము చేసిన జీవ కిరీటము ఏమైపోద్ది? పొందును. జీవ కిరీటం అండి పొందాలంటే ఏముండాలి? కష్టే ఫలి అంటారు కదా. అందువల్ల పరలోకానికి వెళ్ళాలంటే కష్టపడ్డవాడే భూమి మీద ఆయన గురించి సహించి భరించి ఇదిగా ఉంటే. ఆ సంఘంలో మొట్టమొదటిగా వచ్చింది ఎందుకైనా సహించిన వాళ్ళు, శోధన సహించి అన్ని ఇదిగా ఉన్నవాళ్ళు సున్నలో ఉన్న సంఘం. పెర్గం సంఘం ఉంది, వరస్ట్గా ఉంటుంది. ఫిలదెల్ఫియా సంఘం ఇంకా, తుయదైర సంఘం ఇంకా, అదైతే యెజ్బేలు బోధే. ఒక్కొక్క సంఘం గురించి మాట్లాడుకుందాం. మంచిది, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో నీ పిల్లలమైన మాకు చక్కని మాటలు తండ్రి మాకు నేర్పించారు. సంఘముగా మేము ఎలా ఉండాలి, ఈ అంచకాలపు పిలుపు నాయన చివరి గడియగా మా అందరికీ దైవ పిలుపుగా మేలు కొలుపుతున్నారు నాయన.
క్రీస్తు రాకడ సమయంలో మేమందరం ఉన్నాం. సంఘానికి కావలసి సంఘ సిద్ధపాటు మీ బిడ్డలకు కొన్ని మాటలు చెప్పి ఉన్నాం. మేము ఏ స్థితిలో ఉన్నామో, ఎలాంటి భక్తిలో ఉన్నామో, నువ్వు కోరుకున్నట్టున్నామా, మాకిష్టమైనట్టు ఉంటూ ఇది నీకు ఇష్టమే అని మేము సరిపెట్టుకుంటున్నామా? తండ్రి, మమ్మల్ని మేము నీ వాక్యమైన అద్దములో పరీక్షించుకునే భాగ్యాన్ని నీ బిడ్డలమైన మాకు ఇచ్చినందులకై కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు క్రీస్తు ద్వారా చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, విన్న ప్రతి మాట నీ పిల్లల హృదయాల్లో నాటండి. మేమందరము తండ్రి నాయన, ఇదిగో తండ్రి, ఆ నిత్య జీవము, ఆ పరలోకం తండ్రి ఎవరైతే అంతం వరకు సహిస్తారో వాళ్ళు రక్షింపబడతారంటున్నారు. శోధనను సహించి దానికి నిలిచి గెలిచిన వారే ఖచ్చితంగా వాళ్ళకు జీవ కిరీటం పొందుతారని అని చెప్పారు. మీరు వాగ్దానం చేశారు ఆ జీవ కిరీటం, నిత్య జీవం. తండ్రి, మరి మేము ప్రతి ఒక్కరము ఆ జీవంలో ప్రవేశించినట్లు మా బ్రతుకులను, మా మనసు తండ్రి ఏమై ఉందో నీకు తెలుసు. మా హృదయమును అంతరింద్రియములను పరీక్షించగల నీతిగల నా తండ్రి, నా దేవ, మమ్మలను, మా పిల్లలను, మా కుటుంబాలను, మాకు కలిగిన సమస్తాన్ని తండ్రి నీ కరుణాస్తాలకు అప్పగించుకుంటున్నాం. అయ్యా, ఇయ్యబడిన కాలము శరవేగంగా తండ్రి వెళ్ళిపోతూనే ఉంది నాయన. మరే పరలోకానికి యోగ్యులుగా తండ్రి సంఘములోను సావాసములోను తప్పక మానక కూడుకుంటూ విలువైన సంగతులు తండ్రి నాయన మన నీ ఆత్మ ద్వారా మాకు నేర్పిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. చెప్పబడిన ప్రతి మాట నీ పిల్లల హృదయాల్లో నాటండి నాయన. మీకు ఫలములు ఇచ్చే బిడ్డలుగా తండ్రి, నూరంతలుగా ఫలములు ఇచ్చే వారిగా, మంచి నేలలో పడిన విత్తనముగా, మంచి నేలగా మా హృదయాన్ని సిద్ధపరచండి నాయన. నీ విత్తనము మా హృదయములు పడి నూరంతలుగా ఫలించే అట్టి ఆత్మీయత ధన్యతలోనికి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ నడిపించమని నిండు మనసుతో వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ క్రీస్తునామాన్ని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసం సదాకాలం మనందరికీ తోడై ఉండి సర్వసత్యం నడిపించునుగాక. ఆమె.